97లో స్టార్ట్ అయింది మా జర్నీ. గ్రాడ్యుయేషన్ కూడా నేను డిస్కంటిన్యూ. జస్ట్ 1 month అయ్యేటప్పటికి 15 బేబీస్ వచ్చేసాను. వితౌట్ లైసెన్స్, వితౌట్ నేను డిపెండెంట్ వీసా. కంపల్సరీ నేను ఎర్నింగ్ చేయాలి, డిపెండ్ అవ్వకూడదు. ఆ పిల్లలు కూడా పెట్టడం, ఆ పిల్లల్ని కూడా వీళ్ళతో ఆడికి తెచ్చడం, అట్లా చేసేదాన్ని. అయితే మేము వచ్చినప్పుడు ఆ టైంలో నా మీద కంప్లైంట్ ఇచ్చేసింది. ఫ్రీగా ఉంటాను, నాకు కిడ్స్ అంటే ఇష్టం, ఫ్రీగా ఉంటాను, నాకు కిడ్స్ అంటే ఇష్టం. గ్రోసరీస్ తెచ్చుకుంటాకి వెళ్ళినప్పుడు నా దగ్గర వదులుతారు. ఈ రోజు వండిన కూరలు రేపు ఉండవు. క్యూలో నిలబడి డాక్టర్స్, వాళ్ళంతా డాక్టర్స్. నేను ప్రైజ్లో అవన్నీ నేను పట్టించుకోను. నాకు తెలిసింది చేయటం ఒక్కటే, మీరు వండండి, మీరు ప్రైజ్లు వేసుకోండి. మనం ఏదైనా ఒక పనిలోకి దిగినా లేకపోతే ఒక మాట ఎవరికైనా ఇస్తే దానికోసం మనం నిలబడాలి. అంతేగాని చేద్దాంలే, చూద్దాంలే, ఇంతేనా, అవసరమా, నాకు ఎందుకు అసలు మైండ్ వర్డ్ ఇది. నాకు మీరు హెల్ప్ చేయండి, అమౌంట్ పెడుతున్నాను భయపడ. మన క్యూరియాసిటీగా ఉంది, నెక్స్ట్ ఏం పెట్టబోతున్నారు అని. నాకైతే నేను ఇన్ని రోజులు ఆపిన, అందుకే మన వ్యూవర్స్కి మీరు నెక్స్ట్ ఏ ప్లాన్ వేసారు, మాస్టర్ ప్లాన్ అని తెలియాలి. చెప్పండి అనుష, అడగండి, మీరు ఏం అడగాలని అనుకుంటున్నారు, నేనేం చెప్పాలి మీకు, అడగండి. అంటే మేడం, నేను మీతో ఆల్రెడీ మాట్లాడాను, సో మీ గురించి నాకు తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఆడవాళ్ళకి కానీ, మేము డిజిటల్ మహిళాస్కి కానీ, ఇప్పుడు నాలాగే ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు అవ్వచ్చు, వర్కింగ్ ఉమెన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళకి మీ ఏజ్ వాళ్ళు పడ్డ కష్టం, సో మీరు ఎంత సాధించారు అనేది కొంచెం షార్ట్గా నేను వీళ్ళందరికీ చెప్తే, అరే మనం ఏం చేసాము, దీనికి మనం ఇంత అయిపోతున్నామా అనేది అందరి మైండ్లో వస్తుంది మేడం. ముఖ్యంగా ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ మీలాంటి వాళ్ళ లైఫ్ స్టోరీస్. సో అది నేను 10 మందికి చెప్పాలని అనుకుంటున్నాను. సో నాకు అంటే మీ లైఫ్ స్టోరీ నాకు తెలుసు, బట్ మన వ్యూవర్స్ కూడా అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది. మీరు యాక్చువల్లీ ఇక్కడ కాదు మేడమ్, యూఎస్ రిటర్న్ అయ్యారు. సో అక్కడ ఏం చేసేవారు, సో తన ఫ్యూచర్లో తను పాస్ట్లో ఏం ఉండేవారు, ఇవన్నీ మనకి చెప్పాలని చెప్పేసి నా కోరిక. అది మీ అందరికీ చెప్పాలని. సో మేడం నోట్లోంచి ఇవన్నీ విందాం. ఓకే. అయితే అనుష, మీరు అడిగిన దానికి నేను నా లైఫ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే, యూఎస్ మేము వెళ్ళటం దగ్గర నుంచి మొదలు పెడతాను. నేను 97లో ఫస్ట్ ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. 1997 అప్పుడు మా బాబు 2nd grade అట్లా చదువుతున్నాడు అనమాట. ఇక్కడ భారతీయ విద్యాలయంలో చదివేవాడు. 97లో స్టార్ట్ అయింది మా జర్నీ. ఫస్ట్ తను మూవ్ అయ్యారు. అయితే తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచించుకున్నాను అనమాట, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఖాళీగా ఉండకూడదు, ఎలా చేయాలి, ఏం చేయాలి. గ్రాడ్యుయేషన్ కూడా నేను డిస్కంటిన్యూ, నేను చెప్తున్నా, నాకేం భయం లేదు, నాకు దేంట్లో నా చెప్పడానికి డిస్కంటిన్యూ చేస్తాను. దానివల్ల ఏంటంటే నాకు అంత హైయర్ స్టడీస్ లేదు, ప్లస్ నాకు మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా లేదు. ఇప్పుడు నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, నేను ఖాళీగా అయితే ఉండలేను, నా వల్ల కాదు, ఏదో ఒకటి చేయాలి, ఎలా చేయాలి ఆలోచించుకున్న తర్వాత బ్యూటిషియన్ కోర్స్ చేశాను. ఏది మన షహనాజ్ దాంట్లో సర్టిఫికేషన్ కోర్సు చేశాను అనమాట. సరే అది చేశాను, అదొకటి పక్కన పెట్టుకున్నాను. ఈ ఒక్కదాంతో దీన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది అది ఆలోచించాను. సరే చూస్తూ ఉన్నాను అనమాట. 98లో నేను మూవ్ అయిపోయాను. నేను మూవ్ అయిన తర్వాత వెళ్ళాను. ఫస్ట్ మంత్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, ఏం చేయాలి. ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. తర్వాత కూర్చొని ఒక్కదానే ఇంట్లో చాలామంది ఉన్నారు. అప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యి వచ్చిన వాళ్ళు, మాదంతా వీళ్ళతో పాటు మాకు బాబు, మా ఒక్కడికే బాబు, మిగతా వాళ్ళందరూ న్యూలీ మ్యారీడ్ కపుల్స్. అందరూ కూడా శైలజ గారు అంటే నా చుట్టూ ఉండేవారు. ఒక 10-15 మంది ఉన్నారు పిల్లలు. సరే అయితే ఇంకప్పుడు వాళ్ళంతా అంటే చాలా ఇదిగా ఉన్నారు. నాకేంటంటే ఒక డిసిప్లైన్గా అలవాటు, మార్నింగ్ 4కి లేగటం, మెడిటేషన్ చేసుకోవటం మొదటి నుంచి ఉంది. ఇది నాకు ఇది కొత్తగా వచ్చిన అలవాటు అయితే కష్టం. అదే పర్ఫెక్ట్ కాదు, మళ్ళీ నాకు అనుకూలంగా చేసుకునేదాన్ని. యాక్చువల్లీ అది 100% ఉండాలి, పర్ఫెక్ట్ అనేది అందరూ ఉండాలి. సో ఆ లైఫ్ని అలా లీడ్ చేయాలని కూడా కొంతమంది అనుకుంటారు. సో అలా మీరు అనుకున్నారు కాబట్టి ఈ టైంలో ఇలా ఉన్నారు. అయితే అప్పుడు ఆ టైంలో ఇంకా అప్పుడు నేను ఏం చేశానంటే, రోజు కూర్చొని, నిజంగా చెప్తున్నాను కదా, నాకు అప్పుడు షిర్డీ బాబా గారు ఒక ఇది తెలుసు, ఆయన దగ్గర కూర్చొని ఒక్కటే అనుకునేదాన్ని, నాకు దారి కావాలి, దారి చూపించు, దారి కావాలి, ఐ నీడ్ సంథింగ్, అంతే. నేను ఇలా ఉండకూడదు, నేను వర్క్ చేయాలి, నేను ఎర్న్ చేయాలి మనీ అనుకుంటా ఉండేదన్నమాట. అట్లా అంటే 1.5 months తర్వాత వీళ్ళ ఆఫీస్ కొలీగ్ ఒక ఆవిడ, నార్త్ ఇండియను,
వాళ్ళ పాపని అంటే టేక్ కేర్ చేసే ఆవిడ లీవ్లో ఎక్కడికో వెళ్ళారు. వెకేషన్కి వెళ్ళినప్పుడు ఆ పాపని ఫస్ట్ టైం తీసుకొచ్చి అంటే ఆఫీస్లో అడిగిందంట, ప్రసాద్ మీ మిస్సెస్ ఇంట్లో ఉంటారు కదా, పిల్లలందరూ ఉన్నారు కానీ చాలామంది వీళ్ళంతా పనికిరారు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మంచిగా ఉంటుందని మీ ఆవిడని అడుగుతానని అంటే, అడగండి తనకి ఇష్టం పిల్లలంటే చేస్తుంది అన్నారు. అంతే. ఆ పాపం ఈవినింగ్ వచ్చి నన్ను అడిగారు అన్నమాట ఆవిడ, శైలజ హెల్ప్ చేయగలరా అని. తప్పకుండా హెల్ప్ చేస్తాను, నాకు ఏం తోచట్లేదు దింపండి అన్నాను. 1 వీక్ కోసం మొదలుపెట్టిన ఇది ఫస్ట్ బేబీ. పాప పేరు సుమేధ. ఈవేళ మంచి ఇదిలో ఉందన్నమాట. వీడియో చూస్తే చాలా హ్యాపీ అవుతారు, లింక్ మాత్రం పంపించండి. అయితే పాపని దింపారు, నా దగ్గర ఉంచారు. 1 వీక్ అనుకున్న వాళ్ళు కంటిన్యూ అయిపోయింది అంత. ఫస్ట్ బేబీ తను 1.5 year నా దగ్గర నుంచి వెళ్ళను అంతే, ఇంకా ఎక్కడికి వెళ్ళనంటే నాతోనే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది, నా ఇదిలోనే చక్కగా తన కోసం సింగిల్ బెడ్రూమ్లో మొదలుపెట్టా. జస్ట్ 1 month అయ్యేటప్పటికి 15 babies వచ్చేసారు నా దగ్గర. ఓకే, అంటే మీ జర్నీని ఏదో క్యాజువల్ గా స్టార్ట్ చేసి కేర్ టేకర్ అయిపోయారు మీరు అక్కడ. బేబీ కేర్ వితౌట్ లైసెన్స్, వితౌట్, నేను డిపెండెంట్ వీసా చేయకూడదు నిజంగా, నాకు కూడా తెలుసు ఇట్స్ రాంగ్. బట్ అందరూ నన్ను అడుగుతుంటే నేను కాదని లేకపోయాను. నాకు కూడా కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నేను డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద. బికాస్ నేనేంటంటే ఒకటే సార్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు, మంచి పొజిషన్, మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమీ లేవు. అయినా కంపల్సరీ నేను ఎర్నింగ్ చెయ్యాలి, ఎవరైనా డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే అదే నేను చెప్పాలనుకున్న మేడం స్టోరీ నాకు తెలుసు, మీ అందరికి చెప్పాలనుకుంటుంది అదే. ఏంటంటే ఇప్పుడు ఎవరో కొంతమంది అంటున్నారు డిజిటల్ మహిళస్ వచ్చినప్పుడు, డిజిటల్ మహిళ అనే కాదు, కొత్తగా ఆడవాళ్ళు ఎవరైనా ఎర్నింగ్ చేసుకున్నందుకు ఇవాళ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఈమెకేమి కష్టం అని అంటున్నారు. సో ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు కావాల్సిన గుర్తింపు, అంటే గుర్తింపు, అంతేగాని ఏదో డబ్బు గడిపించేసి మనం ఏదో బిల్డింగ్లు కట్టాలని కాదు. మనకంటూ ఒక గుర్తింపు కావాలి, మనకంటూ ఒక లైఫ్ లో ఏదైనా సాధించాలి అనేది ప్రతి ఒక్క మహిళకి ఉండాలనేది మేడం లైఫ్ స్టోరీ నుంచి స్టార్ట్. ఏంటంటే కానీ ఏం చేయాలని ఆలోచించారు, ఎడ్యుకేషన్ కొంచెం డౌన్ ఉన్నారు, సో దాంట్లో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నారు. అంటే అలాగని లెర్నింగ్ చేయకుండా ఏం ఖాళీ కూర్చోలేదు, బ్యూటీషియన్ కోర్స్ చేశారు. సో చేసిన తర్వాత కూడా ఆబ్వియస్లీ మళ్ళీ కేర్ టేకర్గా అన్ఫార్చునేట్లీ దేవుడే ఇచ్చాడనమాట. ఈవెన్ ఆ బాబా అయ్యి ఉండొచ్చు, మంచి ఆపర్చునిటీ మీకు ఏది నీడో. సో 1.5 month లో ఒక 15 to 20 kids వచ్చేసారు నా దగ్గర. అటు ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా. అప్పుడు వరకు ఓన్లీ ఇండియన్స్, ఎందుకంటే అమెరికన్స్ వాళ్ళు నాకు భయం, వితౌట్ లైసెన్స్ పంపించారు వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళే, తన ఆఫీస్లో వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళు. ఎలా తెలిసిందో వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోయింది అంతే. నేనేమి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలే, ఏమి ఇవ్వకూడదు కూడా అసలు. ఇట్స్ అగైన్స్ట్ రూల్. ఎందుకు మేడం వచ్చేస్తుంటే మీకు ఎందుకు అడ్వర్టైజ్మెంట్? అదే కదా, అలా వెళ్ళిపోయింది. ఇంకంతే. ఎట్లా ఒక సింగిల్ బెడ్రూమ్లో అంతమంది పిల్లల్ని పెట్టి చూసేదాన్ని, విత్ ఎంత డిసిప్లైన్గా అంటే కింద సెకండ్ ఫ్లోర్ ఉండేదాన్ని, కింద వాళ్ళకి కూడా ఇంత సౌండ్ వచ్చేది కదా, మళ్ళీ వాళ్ళు ఆడుకునేవారు, అంతా చేసేవాళ్ళని ఎంటర్టైన్ చేసేదాన్ని. అప్రిషియేట్ చేయాలండి. నేను వరంగల్ వెళ్తాను అప్పుడప్పుడు, వరంగల్ వెళ్ళగానే నాకు ఫోన్ వస్తుంది, మా అత్తగారికి ఫోన్ చేస్తారు, ఏమండి మేము మనవడు మనవరాలు వచ్చారా అంటారు. ఎందుకంటే మేము పైన 3rd floor ఉంటాం, 2nd floor సౌండ్లు వస్తూ ఉంటాయి. సో మీరు యూఎస్లో అంత కామ్ అట్మాస్ఫియర్ లో పిల్లలు సౌండ్ రాకుండా చేస్తారు. అట్లా చేశాను. మీరు కొంచెం దగ్గర ఉంటే బాగుంటుంది కదండి, మా పిల్లలు కూడా తీసుకుంటాను. అయితే 2 years అలా నా జర్నీ సాగిపోయింది. అండ్ 2 years కదలే, 1.5 year అయ్యేటప్పటికి మాకు గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఆ తర్వాత మేము ఫస్ట్ టైం ఇండియా వచ్చామంటే 3 weeks కోసం. వచ్చినప్పుడు నా ఆపోజిట్లో ఒక పాకిస్తానీ అమ్మాయి ఉండేది, తను కూడా బాగా మాట్లాడేది, నాతో బాగా మాట్లాడే, కానీ ఎప్పుడు కొంచెం నా మీద ఏడుపుగానే ఉండేది. ఎందుకంటే చూడు నేనేం చేయలేకపోతున్నాను. తనకి 2 ఆడపిల్లలు, ఆ పిల్లల్ని కూడా నేను కూడా ఎంకరేజ్ చేశాను, పిలిచేదాన్ని వాళ్ళకి అన్ని. నాకు భయం వేరే ఏం లేదు, ఎందుకంటే కొంచెం మనం ఎలా మనకి ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళకి కన్నెరగా మనం ఉండకూడదు అని కలుపుకొని అయ్యి ఇవ్వటం, ఆ పిల్లలు కూడా పెట్టడం, ఆ పిల్లల్ని కూడా వీళ్ళతో ఆడిపించడం, అట్లా చేసేదాన్ని. అయితే మేము వచ్చినప్పుడు ఆ టైంలో నా మీద కంప్లైంట్ ఇచ్చేసింది అమ్మాయి. నాకు అర్థమైపోయింది అది, ఎందుకంటే వితౌట్ లైసెన్స్ చేస్తున్నానని. చైల్డ్ కేర్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు, నేను వచ్చేటప్పటికి ఒక 3 weeksలో నాకు ఒక 10 ఏంటంటే నోటీసులు వచ్చేసినాయి అన్నమాట గవర్నమెంట్ నుంచి. వితౌట్ లైసెన్స్ చేస్తున్నావు, నీకు పనిష్మెంట్ ఉంటుంది, నీకు నువ్వు ఇది అని చెప్పి మాకు నువ్వు ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి. సరే నేను వెంటనే నా కిడ్స్ అందరు పేరెంట్స్ అందరికి కాల్ చేసి చెప్పేసాను, మీరు ఎవ్వరు పంపించద్దు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను కొంచెం రికవర్ అయిన తర్వాత మీకు పిలుస్తాను అని చెప్పాను. ఈ లోపల నెక్స్ట్ డేనే వచ్చేసారు
ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ లాగా కాదు, ఇమ్మీడియట్గా వచ్చేసారు మా చైల్డ్ కేర్ వారు. మరుసటి రోజు ఈయన ఆఫీస్కి వెళ్ళారు. నేను ఇంగ్లీష్ అంటే అక్కడికి సరిపడా మాట్లాడగలను అనమాట. అది వాళ్ళతో 2-3 వచ్చేసారు. అడుగుతుంటే క్వశ్చన్ బై క్వశ్చన్ వేస్తుంటే అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాను. నేను చెప్పాను అనమాట, నేను ఎక్కువ ఇంట్లో ఉంటాను, ఫ్రీగా ఉంటాను, నాకు కిడ్స్ అంటే ఇష్టం. వీళ్ళంతా ఎవరైనా నా నైబర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళకి ఏదైనా అంటే మెడికల్ దీనికోసం బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీలో వెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళకి ఏదైనా గ్రాసరీస్ తెచ్చుకుంటాకి వెళ్ళినప్పుడు నా దగ్గర వదులుతారు. అంతేకాని నేనేం పేమెంట్ కోసం చేయట్లేదు, జస్ట్ నేను సర్వీస్ చేస్తున్నాను అంతేను అని అంటే ఓకే ఇట్స్ ఓకే, అయితే దాని గురించి ఏం బాధలేదు. మీరేం చేస్తారంటే మీకు కావాలంటే మేము లైసెన్స్ ఇస్తాము. ఎట్లా అంటే ఈ ఏరియాలో మీకు ఓన్లీ 2 కిడ్స్కి వస్తుంది, మీరు చేసుకోవచ్చు, విత్ లైసెన్స్ చేసుకోండి అన్నారు. ఓకే అని చెప్పేసాను. ఇంకంతే ఆ రోజున డిసైడ్ అయ్యాను అనూష. మా వారితో ఒక్కటే చెప్పాను. అప్పుడు మేము వచ్చి 22 months గ్రీన్ కార్డ్ చేతిలో పడింది. ఇమ్మీడియట్గా మీరు ఇల్లు కొనండి, నన్ను నమ్మండి, ఇల్లు కొనండి మీరు, నేను మార్టిగేజ్ నేను కట్టేస్తా, నాకు ఆ ధైర్యం దమ్ము 2 ఉన్నాయి, నేను చేస్తా, మీరేం భయపడద్దు. ఇదంటే కాదు అది ఇది అన్నారు. కాలా కాదు, ప్లీజ్ నాకు ఇల్లు కొనిపెట్టండి. నేనేంటంటే ఇట్లా వద్దు, మనం ఇల్లీగల్గా వాళ్ళ చేత అనిపించుకుంటా, రోజు భయపడతా. నాకు అసలు అది ఇష్టం ఉండదు అనమాట. మెంటల్ టెన్షన్ ఉండకూడదు, చేసేది ఫ్రీగా చేయాలి, సంతోషంగా చేయాలి, ధైర్యంగా చేయాలి, అది నా ఇది మాట. అంటే ఇక పాపం తను వితిన్ ఒక 2 monthsలో మేము ఇల్లు కొనేసుకున్నాం. వచ్చేసాను. వెంటనే లైసెన్స్ తీసుకోవాలంటే మనం ఎగ్జామ్స్ ఉంటాయి, బోల్డెన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. శుభ్రంగా వెళ్ళిపోయా. నాకు అసలు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అమెరికన్స్, అంత బోల్డెంత మంది, అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంత 100 మందికి అట్లా ఉంటాయన్నమాట. చాలా అన్నీ చేసేసా, అన్నీ 30 hours కోర్సెస్ చేసేసాను, అన్నీ చేశాను. లైసెన్స్ వచ్చేసింది 1 monthలో. ఇంకంతే, వెనక్కి తిరిగి చూడలే. అక్కడి నుంచి మొదలుపెట్టి 6 members స్టార్ట్ అయిన నా డేకర్ వచ్చి 30-40 members వరకు వెళ్ళిపోయింది. ఫుల్గా అసిస్టెంట్స్ని పెట్టుకున్నాను. అసలు ఎలా అంటే అంటే కన్సీవ్ అవ్వగానే అంత డాక్టర్స్ కిడ్స్ ఉండేవాళ్ళు నా దగ్గర. కన్సీవ్ అవ్వగానే వచ్చేసేవారు నా దగ్గరికి. వచ్చి శైలజ ఇప్పుడు నాకు 3rd month 4th month అంటే అమ్మ తల్లి నీకు ఇంకా 6 months టైం ఉంది మీ పిల్లలు రావటానికి, ఏం పర్వాలేదు నేను చూస్తాను, కావాలంటే ఇంకో అసిస్టెంట్ పెడతాను, డోంట్ వరీ అని చెప్పేదన్నమాట. అసలు డెలివరీ అయ్యి హాస్పిటల్ నుంచి తీసుకుని డేస్ 1 day 2 days బేబీ నా దగ్గర తీసుకొచ్చాను. మేడం ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళు మీ శారీస్ కానీ దీని గురించి మళ్ళీ అడుగుతారేమో మేడం, చూసుకోండి. నేను చాలా చేశాను దీని గురించి. నాకు 10 to 12 years చేశాను నాన్ స్టాప్ విత్ లైసెన్స్. అసలు ఎప్పుడు క్లోజ్ అనేది లేదు నా డేకేర్. నేను ఇండియా వచ్చినప్పుడు ఒక 2-3 weeks పెట్టేదాన్ని అంతే. నిజంగా చెప్తాను, నా ఎర్నింగ్స్ కూడా ఎలా ఏ స్టేటస్కి వచ్చినాయి అంటే ఈ చేత్తో 5,000 ఈ చేత్తో 5,000 సంపాదించేసాను డాలర్స్. ఎక్సలెంట్ మాట, అసలు మామూలుగా కాదు. ఒక ఇది మాట ఎట్లా అంటే నా లైసెన్సర్ అయితే నన్ను ఎంత బతిమాలేవాడు అన్నమాట. సలాజా నన్ను పిలవటం అన్నమాట, సలాజా అని పిలిచేవారు అనమాట. సలాజా యూ గాట్ వెరీ గుడ్ నేమ్, నీకు నేను 100 kidsకి పర్మిషన్ ఇస్తాను. వెనక మళ్ళీ మంచి అంటే అది నియర్లీ 1 acre ఉన్న ప్లేస్ మాట మాది, నీకు పర్మిషన్ ఉంది, నువ్వు వేసేసే షెడ్లు వేసేసే హౌస్ బిల్డ్ చేయి, నీకు నేను పర్మిషన్ ఇస్తాను అనేవాడు అనమాట. కానీ దానికి ఏంటంటే ఇంకా చాలా నాలెడ్జ్ ఉండాలి. ఆ లైసెన్స్ అన్నీ కొంచెం కష్టం. అందుకే నీకు చదువులు ఇస్తాను తెలియదు, దీన్ని ఇంకా చాలా అనేవారు అనమాట. అంటే చాలు అన్నది కూడా మేడం డబ్బు వెనక మనం ఎప్పుడు పరిగెట్టకూడదు. అది సార్ కానీ మీరు కానీ అది మీరు భావించింది అదే, మీరు వస్తుందని చెప్పేసి డబ్బు వెనక పరిగెట్టలేదు. ఎందుకంటే మనం ఎంతవరకు చేయగలమో అక్కడ వరకు చేద్దాం. ఇచ్చే ఏదైనా సర్వీస్ 100% జెన్యూన్గా అందరికి ఈక్వల్గా ఇద్దాము. ఎక్కువ కొద్ది మేబీ కానీ అక్కడ ఏంటంటే వేరే అని కాదు, ఆ ఇదిలో ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే ఏ చిన్న మిస్టేక్ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 సార్లు వాళ్ళు ఏంటంటే మోషన్ చేసినా లేదా వామిటింగ్స్ అయినా వెంటనే మనకు ఫోన్ చేసి అడుగుతారు, ఏం పెట్టారు మీరు డే కేర్లో, ఏం పెట్టారు, మా అబ్బాయికి ఇట్లా జరిగింది ఇలా జరిగింది మీ హాస్పిటల్. కానీ నాకు ఇంత రిమార్క్ రాలా. 5 stars నుంచి నేను కిందకి దిగను మేడం. యూఎస్లో అంటే మన తెలుగు ఫుడ్తో కంపేర్ చేస్తే వాళ్ళ ఫుడ్ చెందాలి. అప్పుడు అంటే వాళ్ళు కొంచెం స్వీట్స్ అని, మనం ఏంటి ఎంతసేపు మంచిగా ముద్దపప్పు ఇంత నెయ్యి వేసి పిల్లలు పెడితే వాళ్ళకి ఇంకా హెల్త్ ఇష్యూస్. అమెరికన్ పిల్లలకు కూడా నేను ఇడ్లీలు ఆపర్చునిటీ ఇచ్చారు మేడం, మీరు మామూలు ఆపర్చునిటీ.
అమెరికన్ పిల్లలకు కూడా ఇడ్లీలు దోశలు చేసేసాను. ఇప్పుడు ఆ పిల్లడికి ఐ థింక్ 23 years వచ్చి అంటే అయిపోయి ఉంటుంది. హై స్కూల్ కూడా గ్రాడ్యుయేషన్లోకి వచ్చి ఉంటాడు అనమాట. వాడైతే కానీ వాళ్ళ అమ్మాయితో ఒకరోజు నాకు ఫోన్ చేసి వాట్ హ్యాపెండ్ చైల్డ్ వీడంటే ఇది హీజ్ సెయింగ్ ఇది లేకపోతే దోశ వాట్ ఈస్ ఇట్ అని అడిగి అంటే చెప్పాను, డోంట్ వరీ పక్కనే ఉడిపి హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి అడగండి ఇస్తారు వాళ్ళని. అంటే ఫ్రెష్ ఫుడ్ అని ఏడ్చేవాడు అనమాట. తినేవాడు కదా, ఎవరు పెట్టినా తినేవాడు కదా. నేనే పెట్టాలి నా ఫుడ్డే పెట్టాలన్నమాట. పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్. తర్వాత మీ జర్నీ ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత మా బాబు పెద్దాడయి వీడు జంపింగ్లు మొదలు పెట్టాడు అనమాట. నేను సరే చదువుతాను అన్నాడు, మెడిసిన్ చేస్తానంటే తీసుకొచ్చాం ఇక్కడికి. తీసుకొచ్చి మన దీంట్లో కామినేనిలో జాయిన్ చేస్తాం. సరే ముందేమో మెడిసిన్ అన్నాడు, తర్వాత కాదు నేను డెంటల్ అన్నాడు. ఓకే అన్నాం, డెంటల్ చేస్తే నచ్చల, ఇక్కడ చదువు నచ్చలేదు, పిల్లడు ఇదైపోయాడు. మరి జంప్స్ చేస్తుంటే వాడి కోసం మళ్ళీ అది డే కేర్ క్లోజ్ చేసి నేను కూడా వచ్చాను. ఒక 1 year ఇక్కడ ఉన్నాం అన్నమాట. తర్వాత మళ్ళీ పిల్లడు జంప్, వద్దు నేను ఇక్కడ చదువు, నేను ఐ గో బ్యాక్ టు యూఎస్ అని. మళ్ళీ వాడితో పాటు నేను కూడా యూఎస్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇక మళ్ళీ ఆలోచించాను ఏం చేయాలి. ఇక్కడ ఇది ఆపేసాను, 12 years చేశాను కదా చాలు. కాకపోతే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సరే ఇంకప్పుడు ఇన్ని ఒప్పించి అడిగాను అనమాట. లేదు బాబు మీరేమనుకోవద్దు, నేను చేస్తా, నాకు మీరు హెల్ప్ చేయండి, అమౌంట్ పెడుతున్నాను భయపడ. మన క్యూరియాసిటీగా ఉంది నెక్స్ట్ ఏం పెట్టబోతున్నారు అని. నాకైతే నేను ఇన్ని రోజులు ఆపిన, అందుకే మన వ్యూవర్స్కి మీరు నెక్స్ట్ ఏ ప్లాన్ వేసారు, మాస్టర్ ప్లాన్ అని తెలియాలి. ఈయనదే అంటారు, నీకు తెల్లవారితే నీతో నాకు ఎంత పెట్టే, ఇవన్నీ బుర్రలో ఏం ఆలోచన వచ్చింది, ఏం పెడతానంటావు. ఈయన కూడా ఎప్పుడు అదనేవారు అనమాట. సరే అని అన్నాను, నన్ను నమ్మండి, మీరు స్పెండ్ చేస్తానని ఫీల్ అవ్వద్దు, నన్ను నమ్మి మీరు పెట్టండి, మీకు ఎందుకు నేను తీసుకెళ్తా. నేను ఒక్కటే మీకు చెప్తున్నా, నేనేమి పబ్లిసిటీ వేయను, నా గుమ్మం దాటను, నేను ఇక్కడే ఉంటా, నా గుమ్మంలోనే ఉంటా. నేను చేస్తా. నేను మామూలుగా కాదు, ఫ్లైట్స్కి మనం సప్లై చేయాలి ఫుడ్, ఆ స్టేటస్కి తీసుకొస్తా, నన్ను నమ్మి మీరు పెట్టండి, అది నా గోల్ అని చెప్పి పెట్టుకొని దిగా. నిజంగా అనుష మీరు చెప్తే నమ్మరు, ఒక $150,000 పెట్టారు పాపం తను. ఒక బిల్డింగ్ తీసుకొని మొత్తం దాన్ని రీమోడల్ చేసేసి, మరి అన్ని ఎవ్రీథింగ్ లైసెన్స్, వితౌట్ లైసెన్స్ అసలు పర్మిషన్ లేకుండా చేయకూడదు అనమాట. దానికి మళ్ళీ ఎగ్జామ్. మీకు ఒక విచిత్రం చెప్పమంటారా, అది 2 నెలలు ప్రిపేర్ అయ్యా బుక్, ఎందుకంటే దాంట్లో 400 దాకా ఉంటాయి క్వశ్చన్స్. ఆ బుక్ చదివి అసలు మందేం మట్టిబుర్రా ఏదో ఎక్కించుకున్నా, వెళ్ళి రాసా, నియరెస్ట్లో ఫెయిల్ అయ్యా. ఇంకంతే వెంటనే ఈయన అంటారు, నేను వైస్ ప్రెసిడెంట్ని కంపెనీలో, నా చేత బాబు మీరు రాయండి అని ఆయన చేత ఎగ్జామ్ రాపించి ఇది బాగుంది, చీటింగ్ చేస్తారన్నమాట. లైసెన్స్ ఏమో ఆయనది, వండడం కుకింగ్ ఏమో నాది. మరి చివరి వరకు ఆయనదే పాపం లైసెన్స్. చాలా హెల్ప్ చేసేవారు నాకు పాపం. అట్లా స్టార్ట్ అయ్యాము. జస్ట్ 1 monthలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది అనమాట. ఫస్ట్ కమింగ్ సూన్ అని పెట్టాం, ఒక ఫైన్ మార్నింగ్ తీసేసాను, ఓపెన్ టుడే అని పెట్టాను అంతే. ఫస్ట్ కస్టమర్ వచ్చాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు నాకు 1 year వరకు నాకు ఏం తెలియదు, నేను వర్క్ చేయటం తప్ప నాకు రెండోది పట్టేది కాదనమాట. మార్నింగ్ 8కి వెళ్ళటం, 13 to 12 hours నిలబడి వర్క్ చేస్తుంది అనమాట. అంత కుకింగ్ అంతే. రెసిపీస్ నాయే, నేను పొయ్యి మీద 8 ఉన్నాయంటే 2-3 అసిస్టెంట్స్ని పెట్టుకున్నాను, వాళ్ళు టిప్పేవారు చేసేవారు, ఒక్కడు వచ్చి మాత్రం కటింగ్ చేసేవాడు చికెన్ అవన్నీ. 2 విడివిడిగా. ఏంటంటే కిచెన్లోనే అన్నీ సపరేట్ ఉండేది, వెజ్ వేరే వైపు, నాన్ వెజ్ వేరే వైపు. ఈరోజు వండిన కూరలు రేపు ఉండవు, అట్లా చేశాను. ఓన్లీ టేక్అవుట్, నో సిట్టింగ్, అది పెట్టాను. అంతలోకి ఏమైందంటే నా చుట్టుపక్కల ఉన్న ఒక 15-16 రెస్టారెంట్స్ ఉన్నాయి నేను పెట్టిన ఏరియాలో. అమెరికన్స్, మెక్సికన్స్ అన్ని ఆల్ ఓవర్ ఏంటంటే వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ ఉంటాయి అన్నమాట అక్కడ. అంత మంచి సెంటర్ అన్నమాట అది. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇండియన్ రెస్టారెంట్స్లో మూతపడే స్థితికి వచ్చేసి ఒక్కటే నన్ను తిట్టేయటమేనంటే అసలు అందరూ. ఎందుకంటే ఆఫ్టర్ లేడీ ఇదేం చేస్తుంది అనుకున్నారు అన్నమాట, ఏదో పెడతాంది పెద్దదిగా గొప్ప. నేను తర్వాత నాకు అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చేది. 1 year తర్వాత నాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే, అమెరికన్స్ ఒక ఆవిడ వచ్చి ఇక చూడు మామీ, అందరికీ మమ్మీనే. నేను 6 years బాయ్ నుంచి 80-90 years వాళ్ళు కూడా వచ్చారు, మామీ అనుకుంటూ వచ్చారు, హాయ్ అని చెప్పేది అనమాట. నేను కూడా వచ్చి అయితే నీ రివ్యూస్ చూసి వచ్చాము మేము, ఎప్పుడు 5 stars-లోనే ఉంది నీ రివ్యూస్. మేము కాలం పెట్టలేదు అన్నాను. అంటే నో, పబ్లిక్ రివ్యూస్ అవన్నీ అన్నారు. అప్పటి వరకు నాకు తెలియదు రివ్యూస్ రాస్తున్నారని కూడా తెలియదు. అప్పుడు నేను అడిగాను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, ఏంటి ఇట్లా రివ్యూస్ అంటున్నారంటే, నీకు చెప్పాను అనుకో గర్వం ఎక్కి సరిగ్గా ఉండవు, అందుకే నీకు చెప్పలేదు నేను అని చెప్పాడు. అసలు తర్వాత చూస్తే నాకే అసలు నేనేనా, నాకు రాశారు ఎంతమంది. హస్బెండ్ మాత్రం మన ఇచ్చిన ఒప్పుకోరు కదా.
కానీ వాళ్ళు సీక్రెట్గా పొంగిపోతారండి. అబ్బో మా వైపు ఎంత మంచిగా ఇచ్చిపోతుందని అనుకుంటారు, కానీ ఒప్పుకోరు. మన ముందు ఒప్పుకోరు, మన వెనకనైతే మాత్రం ఒప్పుకుంటారు కదా. 100%. అయితే ఇంక అట్లా జర్నీ సాగుతూ ఉండగా ఒక ఇంతలోకి మదర్కి బాల నాకు సెకండ్ ఇయర్ రన్నింగ్లో ఉండగా మదర్ ఇక ఈవిడిది అప్పటికి అమ్మకి డిప్రెషన్లోకి వెళ్ళింది బాగా. అక్కడికి నేను పిలిపించుకొని ఒక 1 month 2 months అవగానే మళ్ళీ రికవర్ అవగానే వెళ్ళిపోయింది అనమాట. తనకి ఆవిడకి నాతో అటాచ్మెంట్. ఇందులోకి బాబు కూడా మళ్ళీ యూఎస్లో చదవనని మళ్ళీ బ్యాక్ వచ్చాడు. వచ్చి ఇక్కడ ఇక్ఫై యూనివర్సిటీలో బీబీఏ చేస్తానికి జాయిన్ అయ్యాడు. ఇంకా అప్పుడు ఈయన అన్నారు, శైలు రేపు పొద్దున మనం సంపాదించుకొని కోట్లున్న పిల్లడి చేతికి రాకపోతే, నువ్వు లేకపోతే వాడు సరిగ్గా ఉండడు, వద్దు, మదర్కి కూడా బాగాలేదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళి ఇండియాలో ఉండి వాడిని చూసుకో, నేనున్నాను, ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటాను అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ అది ఇంకొకరికి అప్పచెప్పాలి. అదే నేను ఇంత విత్తనం వేసి దీన్ని వాళ్ళు ఇంత చేశాను. 500 members నాకు రోజు 100 members డాక్టర్స్ నాకు కస్టమర్స్ ఉండేవారు. క్యూలో నిలబడి డాక్టర్స్ వాళ్ళంతా డాక్టర్సే అనేవారు, అబ్బా ఎంత వండర్ఫుల్గా వండుతావు శైలజ, నువ్వు ఎంత బాగుంది, అసలు ఏది వంకలేదు, అసలు 1 week సరిపడా పక్క స్టేట్ల నుంచి వచ్చి 1 week సరిపడా పులకాలు కూడా తీసుకెళ్ళిపోయేవారు. 500 to 1500 పులకాలు చెప్పించేదాన్ని. అసలు అదేనేవారు 1 week ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అప్పుడు వేడి చేసుకుంటే ఇప్పుడు కూరలాగా ఉండేది. నేను అదే చెప్పాను, నో ప్రిజర్వేటివ్స్, నథింగ్. నేను తినటానికి నా ఇంట్లో నా హస్బెండ్కి నా పిల్లలకి నేను ఎలా వండుకుంటానో అదే వండుతున్నాను అంతే, దాంట్లో ఏం లేదు. పైగా ఏంటంటే ఆ హుడ్ మీద అంటే మన ఇది తింటాం కదా, ఏమంటాం, పొయ్యి మీద మనకి పైన ఉంటుంది కదా, ఎక్సైజ్ హుడ్ అంటాం అట, అక్కడ చాలా పెద్ద హుడ్ మాట నాది. దాని మీద అన్ని దేవుళ్ళు పెట్టేసేదాన్ని, ఫొటోస్ అంటించుకున్నా. అదే చెప్పేది అనమాట. ఏం లేదు, నేను అంటే ఇప్పుడు వండేదంతా కూడా అన్ని దేవుళ్ళకి నైవేద్యం అయిపోతుంది. అంటే దేవుడి ప్రసాదమే మనం అందరం తింటున్నాం. అంతే మేడం, ప్రసాదం అనేసరికి ఒక రకమైన టేస్ట్. ఈవెన్ అందరికీ తెలుసు తిరుపతి ప్రసాదం ఎలా చేయాలో అందరికీ తెలుసు, కానీ ఆ టేస్ట్ మనం బయట చేసేది వస్తుంది, ఆ స్వామి ప్రసాదం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. సో మీరు చేసిన ప్రతి పని ఎంతో డివోషనల్ గా, హ్యాపీగా, ఆనందంగా, అవతల వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అని ఎంతో మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసేదాన్ని. అమ్మకు కూడా చెప్పేదాన్ని, అమ్మ నువ్వు మాత్రం నేను వంట చేసేటప్పుడు నేను ఫోన్లు చేయొద్దు, మాట్లాడు, ఎవరితో మాట్లాడేదాన్ని. ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ తప్పుతుంది. ఉప్పు వేయవలసిన చోట ఇదేస్తానేమో, కారం వేస్తానేమో, ఎక్కువైపోతుందేమో. నేను కాదు, కొన్ని 100 మంది తింటారు ఇది. తినేటప్పుడు వాళ్ళు అయ్యో ఏంటి ఇలా పాడైపోయింది అనుకుంటారు. నాకు ఎంత భయం అంటే అంత భయం అన్నమాట. రేటు కూడా అంత తను MBA చేశారు, నార్త్ ఈస్టర్న్లో MBA చేశారు అనమాట, మహా ఇంటెలిజెంట్. అందుకే తను చెప్పారు, నాకు అంత మార్కెట్ స్ట్రాటజీ అంతా తెలుసు. మనం ఎప్పుడు కూడా హై రేట్లు పెట్టి నువ్వు 10 మందికి అమ్మే బదులు కొంచెం లో ప్రైస్లో మిడిల్ వాళ్ళకి, లో మిడిల్ వాళ్ళకి అందుబాటులో ఉంటే 100 మంది వీళ్ళు కొంటే నీకు 10 మంది కొనడానికంటే ఎక్కువ వస్తుంది, ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. నువ్వు నా మాట విన్నావంటే నీ బిజినెస్ వెళ్తుంది అన్నారు. నేను ప్రైజ్లు అవన్నీ నేను పట్టించుకోను, నాకు తెలిసింది చేయటం ఒక్కటే, మీరు వండండి, మీరు ప్రైజ్లు వేసుకోండి, నేను చూసుకుంటాను. తనే రేట్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నా శారీస్ బిజినెస్ కూడా తనే డిసైడ్ చేస్తారు, నేనేం పట్టించుకోను, అన్నీ తనే చూసుకుంటారు. ఏది ఎంత పెట్టాలి, అట్లా వచ్చాను. సరే అని ఆ రోజున నేను ఒక రోజున 8 o'clock నేను వెళ్ళేటప్పటికి ఒక 2-3 అమెరికన్స్ నిలబడి ఉన్నారు తెల్లాళ్ళు. నేను ఏంటి ప్రొద్దున్నే వచ్చారు ఏంటి అన్నాను 8కి వెళ్ళేటప్పుడు. అంటే వాళ్ళు అన్నారు నీ హస్బెండ్ రమ్మన్నారన్న. నా హస్బెండ్ రమ్మంటాం ఏంటంటే ఇంటర్వ్యూకి రమ్మన్నారన్న. ఇంటర్వ్యూ ఏం ఇంటర్వ్యూ అన్న, మీ హస్బెండ్ కాల్ చేసి కనుక్కోండి. సాటర్డే నాకు ఇప్పటికి గుర్తు. అప్పుడు నేను ఈయనకి ఫోన్ చేసి ఇంటి అంటే 1 kilometerలో ఉంటుంది ఇల్లు. అప్పుడు నేను కాల్ చేసి ఏంటి రమ్మన్నారంట అని అడిగాను. అంటే వాళ్ళని కూర్చోబెట్టి నేను వస్తున్నా అన్నారు. తను వచ్చారన్నమాట ఇంటి నుంచి. వచ్చి అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. అస్సలు ఎడ్యుకేషన్ మనం పిలవలేదే, మనమేమి పెట్టుకోలేదు కదా అప్లికేషన్, ఎందుకు వచ్చారు వీళ్ళన్న. అంటే కాదు నువ్వు మాట్లాడకని చెప్పి అంటే వాళ్ళు చెప్పారన్నమాట, నీ ఫుడ్ తీసుకెళ్ళి మేము 2-3 months నుంచి మేము ఇది చేపించాము, ఏమంటారు ఏంటి రీసెర్చ్ చేపిస్తాం, నీదంతాను మొత్తం ల్యాబ్కి పంపించి అంతా చేస్తాం, వెరీ జెన్యూన్, అన్నీ బాగున్నాయి. మాకేంటంటే నాకు నిజంగా చెప్తున్నాను అనుష, ఈరోజు నాకు ఇప్పటికీ భయం వేస్తుంది వాటి తలుచుకుంటే నేనేనా అని. ఏంటంటే 3 high schools-కి 5 middle schools-కి 1500 kids-కి సప్లై చేయమని అడిగారు వీక్లీ. అసలు అది తలకిందులుగా తపస్సు చేస్తే కూడా ఎవరికి రాదు. కిడ్స్కి ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ సప్లై అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. అది అసలు
ఎప్పుడు అసలు మనలాంటి అసలు రాదు, పర్మిషన్ కూడా రాదు. ఒక ఇండియన్ అయ్యుండి మీరు అక్కడికి వెళ్ళి ఎంత సాధించారు మేడం. సీరియస్లీ నాకు అంటే మీకు కనిపిస్తుంది చిన్న చిన్న గూస్ బంప్స్ కూడా చీక్స్ మీద వస్తున్నాయి సీరియస్గా. ఈ ఇక్కడ మేడం లైఫ్ స్టోరీ అట్లా వచ్చిందన్నమాట. అయితే నేను అన్నాను లేదు మేనేజ్మెంట్ మారుతుంది, నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళాల్సి వస్తుంది. నేను అంటే లేదు రేపు డిసెంబర్ నుంచి కావాలన్నారు. నేను నవంబర్లో క్లోజింగ్లో ఉన్నా. అది లేదు హ్యాండ్ అవుట్ చేసేస్తున్నాను ఇంకోళ్ళకన్నా. అసలు అదొక్కటే కాదు, అసలు మా చుట్టుపక్కల అంతా కూడా మెడికల్ ఇది మాట, మొత్తం యూనివర్సిటీస్. యుమాజ్ అని చాలా పెద్ద యూనివర్సిటీ అది. వాళ్ళైతే కానీ నన్ను ఏంటంటే మమ్మీస్ హోమ్ కిచెన్కి ఎన్ని నోటీసులు పంపించారు వాళ్ళు. ఎందుకంటే మీ కౌంటర్ పెట్టుకోండి, మీ కౌంటర్ పెట్టుకోండి, మా డాక్టర్స్ అందరూ కూడా క్యూ కడుతున్నారు, మీ కౌంటర్ పెట్టండి, కౌంటర్ ఓపెన్ చేయండి. నిజంగా మేము కూడా ప్లాన్ చేసాం. ఇండియా నుంచి ఒక చెఫ్ని, ఒక పైర్ని తీసుకొచ్చి ఇంట్లో మనం వాళ్ళకు కూడా అన్నీ ప్రొవైడ్ చేసి పెట్టుకుందాము, మంచిగా వంట చేసేవాళ్ళని అన్నీ చేసాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిపోయింది. నేను అన్నమాట నా గోల్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలి, ఇది అన్నీ నేను అడగకుండా జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతుంది అనుకున్నాను. కొంచెం తిరగబడింది, ఓకే అయిపోయింది అనుకున్నా. సరే అని ఇంకా అప్పుడు ఏంటంటే ఆ టైంలో అసలు ఒక్క ఆఫర్స్ కాదు, నాకే ఎన్నిసార్లు మా తర్వాత నేను ఇక వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసేసాను. మళ్ళీ ఇండియా వచ్చాను బాబు కోసం అని. వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఏం చేశాను, ఇక్కడ కూర్చుంటే ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని ఖాళీ, నాకు అసలు ఖాళీగా ఉంటాం అలవాట్లేదు. అప్పుడు మళ్ళీ యోగా అరుణ గారు అని ఉన్నారు, మన యూట్యూబ్లో కూడా వస్తారు అరుణ గారు, అవును కదా, ఆ మేడం దగ్గరికి వెళ్ళి యోగా నేర్చుకున్నాను. అది దాంట్లో కూడా ఎంఎస్ సర్టిఫికేట్. అసలు మేడం అయితే అనేవారు, అసలు మీ పట్టుదల ఏంటి శైలజ, మీరు మార్నింగ్ 6:30కి వెళ్ళేదాన్ని, ఒక్క టమాటో తిని రమ్మన్నారు, అది తిని వెళ్ళేదాన్ని. ఈవినింగ్ 3:30-4కి వచ్చేదాన్ని. ఆవిడ ఎన్ని క్లాసులు తీసుకుని అన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యి అందరితో పాటు కూర్చొని చేసుకునేదాన్ని. ఎవరు లేకపోయినా ఒక్కదాన్ని కూర్చొని నేనే ప్రాక్టీస్ చేసేసుకునేదాన్ని. అది నేర్చుకోవాలి అంతే, నేర్చుకోవాలి అని తప్ప. మళ్ళీ నేను ఇండియా వెళ్ళినప్పుడు, నేను యూఎస్ వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ఏదైనా మేడం మార్నింగ్ 5-6కి నేను యోగా చేయలేకపోతున్నాను. మన జిమ్లో దేవిరెడ్డి గారు ఉన్నారు కదా, యాక్చువల్ మేడం అయితే మేడం 5 to 6 చేయండి మేడం అంటే 5 to 6 అప్పుడు నేను వంట చేసుకోవాలంటాను, మరి పిల్లలు క్యారేజెస్ అవి. సో మీరు ఇంత టైం ఎలా స్పెండ్ చేశారు మేడం అసలు నేర్చుకోవడానికి? అది కూడా నేను ఎట్లా అంటే బాబుకి ఇక్కడ చదువుకుంటున్నాడు కదా, తను ఇంటి నుంచి వెళ్ళేవాడు. తనకి 4 o'clock లేగటం, నేను కొంచెంగా ఇచ్చేసేసుకొని వెంటనే వంట చేసేయటం, స్నానం చేయటం, దీపం పెట్టడం, వంట చేసేయటం. 6:30కి నాకు ఆటో వచ్చేసేది కిందకి. వాడు లేకపోతే నేను అన్నీ వాడి కోసం ప్రిపేర్ చేసేసి, అమ్మకి ప్రిపేర్ చేసేసి అన్నీ ఇక్కడ పెట్టేసి 7కి వచ్చేది, అమ్మకి చెప్పేసి వెళ్ళిపోయేది అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకంతే. పని అంటే పని నాకు అసలు మైండ్లో కూడా. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళిన తర్వాత నాకు చాలామంది డాక్టర్స్, ఎక్కువ నా సర్కిల్ అంతా వీళ్ళన్నమాట, వాళ్ళ పిల్లల్ని నేను ఇచ్చేయటం వల్ల అనేదాన్ని, అబ్బా మీలాగా చదువుకొని ఉంటే నేను కూడా ఒక డాక్టర్ని అయిందంటే శైలజ నువ్వు ఎప్పుడు, పాపం అందరూ నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే, ఈవెన్ అమెరికన్స్ అయినా ఎవరైనా సరే నువ్వు అలా ఫీల్ అవ్వాలి. చదువు లేకపోతే నెలకొన్నారు, చదివితే ప్రైమ్ మినిస్టర్ అవుతారేమో. నేను చదువు మీరు ప్రైమ్ మినిస్టర్ లేకపోతే నేను అనేదాన్ని బిల్ క్లింటన్కో లేకపోతే ఒబామాకో అసిస్టెంట్గా జాయిన్ అయిపోయేదాన్ని. మీరు అసిస్టెంట్ కాదు, వాళ్ళకి తొక్కి మీరు లేస్తారు. అంటే ఎలా వచ్చిందంటే అనుష, నాకు చిన్నప్పటి నుంచి నా మైండ్ ఎలాంటిదంటే, ఇప్పుడు మనం చూడండి చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, వాళ్ళు ఫస్ట్ వాక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పడిపోతారు. ఎన్నిసార్లు పడినా గట్టిగా దెబ్బ తగిలితే ఏడుస్తారు, మళ్ళీ లెగిసి నిలబడతారు. కానీ వాళ్ళు లెగటం ఆగరు, పరిగెత్తడం ఆపరు, పడటం ఆగదు, ఏది ఆగదు. నాది కూడా అదే మైండ్ సెట్. ఇది అయిపోయిన తర్వాత అబ్బా ఇక్కడితో అయిపోయిందా, ఇంకేంటంటే అమ్మా చాలే ఇప్పుడు ఉంది కదా మనకి, ఏమైంది ఇప్పుడు నేను చేయకపోతే ఏం జరగదా, నాకు అసలు ఆ థాట్ ఉండదు. నెక్స్ట్ ఏంటి, ఎందుకు ఐడియల్గా ఉండాలి. నేను ఒక్కటే అనుకుంటాను అనమాట, భగవంతుడు నాకు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చి పుట్టించాడంటే మనం నిజంగా బ్లెస్డ్. అంత బ్లెస్సింగ్స్ మనకు ఉన్నప్పుడు వీటిని ఎందుకు యూజ్ చేసుకోకూడదు? మనం ఏమీ లేనాళ్ళే ఇవాడు ఎంత తాపత్రయపడుతున్నారో, ఏ కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా వాళ్ళు బ్రతకాలి అన్న ఒక దీంతో చేస్తున్నప్పుడు అన్నీ ఉండి మనం ఎందుకు చేయకూడదు? ఎందుకు ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం తెలుసుకోవాలి. నేను వదిలిపెట్టను, ఇది చివరిని అదే అనుకుంటా. కొన్న ఊపిరి ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అందరికీ అదే చెప్తాను, మీరు అందరూ అనుకుంటున్నారేమో కానీ నేను మీలాగా కాదు, 120 years పోతా, 1 రోజు 2 రోజులు కాదని చెప్పి నేను ఎప్పుడు వదలాలని జోక్స్ వేస్తుంటారు. అలాంటిది నా కళ్ళలో తిరుగుతుండే. అంటే అందరూ నేను మీ స్టోరీ మీరు కలెక్షన్ ఇంపార్టెంట్, కానీ మీ స్టోరీ తెలియాలి నేను ఇంతగా ఎందుకు ఎగ్జైట్ అవుతున్నానంటే,
ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది అదే మేడం. ఏదైనా కొంచెం అసలు ఖాళీ లేకుండా ఉండాలనేది నా కాన్సెప్ట్ కూడా. అంటే మీరు మీ ఏజ్లో ఆ టైంలోనే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు కూడా మేము కూడా అదే అనుకుంటున్నాం అన్నమాట. చిన్న చిన్న రీజన్స్ అసలు ఏమంటారు, ఒక ఆమె అయితే నేను పర్సనల్గా చూస్తుంటాను, మార్నింగ్ 11 అవుతుంది, ఒక నైట్ అయితే ఉంటుంది, అబ్బా పని ఎక్కువ అవుతుంది అనుష అంటుంది. ఏమవుతుంది 11 గంటలకి ఏమవుతుంది? మంచిగా టైంకి పూజ చేసేసి పని చేసేసి వంట చేసేసి మంచిగా కూర్చోవచ్చు. అది ఏమవుతుంది? మనం చేసే పని బట్టి ఎంత అంటే మీలాంటి వాళ్ళని ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మేడం. ప్రజెంట్ ఉన్న ఆడవాళ్ళు చాలా మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనేది అంత గొప్పతనం నాలో ఉందో లేదో నాకైతే తెలియదు కాదు మేడం. అంటే ఏదైనా చెయ్యాలి అని మీ తపన, దానికి తగ్గట్టు మీరు చేశారు కాబట్టి హార్డ్ వర్క్. మీ సార్ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు చాలా. అంతేగాని కొంతమంది ఉంటారు మేడం, ఏదో చేసేయాలని తుంటరిగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సక్సెస్ సాధించకుండా ఊరికనే డబ్బులు తగలెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా కాలేదు కదా మీ లైఫ్ స్టోరీ. ఎందుకంటే మీరు అన్ని నేర్చుకొని చేశారు. నేర్చుకొని చేయటం నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు యోగా చేయాలంటే యోగా మీరు కోచింగ్ చేశారు. ఈవెన్ నెక్స్ట్ పిల్లలదంటే అది మీ లైఫ్ లో మనకు రెగ్యులర్ గా మనం జరిగేది కాబట్టి మీ మైండ్ సెట్ అవ్వచ్చు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మీ యాటిట్యూడ్ అవ్వచ్చు, దాంతో జరిగింది. సో తర్వాత ఈ కిచెన్ అంటారా మీరు ఫుడ్ మంచిగా వండుతారు కాబట్టి అదే ఇక్కడికి వెళ్ళి నేను మళ్ళీ బ్యాక్ అయిన తర్వాత యోగా అంతా బాబుతో పాటు నేను కూడా బ్యాక్ అయిన తర్వాత నేను అప్పటికి ఇంకా ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాను. చాలామంది డాక్టర్స్ పిలిచారు, ఎందుకంటే డిప్రెషన్లో చాలామంది ఉన్నారు. శైలజ మీరు యోగా నేర్చుకుని మీరు మంచి కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు మాట్లాడితేనే ఎనర్జీ వచ్చేస్తుంది జనాలకి, ఏం పర్లేదు అవర్లీ బేసిస్ మీద ఇస్తాం, మీరు రండి అని చాలామంది పిలిచారు. అమ్మో నాకు అంత ధైర్యం లేదు, వద్దు అంటే పెద్దవాళ్ళందరికీ మీరు బాగుంటుంది శైలజ మాట్లాడండి అని అడిగారు అనమాట. వద్దులేండి మళ్ళీ అది ఏదైనా రివర్స్ అయ్యి వాళ్ళకి అర్థం కాక లేనిపోయింది, నాకు భయం వద్దన్న అనమాట. ఇంకా వద్దని అక్కడ ఆపితే ఒక రోజున మా బ్రదర్ వాళ్ళ పాప వచ్చింది యుఎస్. తను మెడికల్లో ఇక్కడ ఇండియాలో చేసేసి మెడిసిన్ అక్కడ ఎగ్జామ్స్ రాయటానికి వచ్చింది, స్టెప్స్ రాయటానికి వచ్చినప్పుడు తన ఇంటర్వ్యూకి మా పక్కనే మెడికల్ ఇది ఉందన్నమాట, యూమాస్ మెడికల్ అని, దానికి వెళ్ళేది. తను ఇంటర్వ్యూకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు 16-17 మెంబర్స్ కూర్చున్నారంట. అది చెప్పే వరకు నాకు తెలియదు, మరి 17 మెంబర్స్ అట్లా ఉన్నారత్త. సరే అని చెప్పి నేను కూర్చున్నాను. వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు. సరే ఒక ఆవిడ అడిగారు నన్ను, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు ఎక్కడ దిగావు, ఇండియా నుంచి వచ్చావు కదా అంటే, మా అదేంటి ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఇల్లు అత్త అంటాం మేము, ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్నంట. వాళ్ళు ఏం చేస్తారు అన్నారండి. అంటే హస్బెండ్ అయితే ఐటీ చేస్తున్నారు, అత్త ఏదో బిజినెస్ చేసేవారు, నాకు సరిగ్గా తెలీదు, గుర్తులేదు నాకు, ఏదో అంటే ఏదో కిచెన్ ఏదో నడిపారంట. అంటే ఆవిడ వెంటనే అన్నారంట, మమ్మీస్ హోమ్ కిచెనా అని అడిగారంట. అడిగేటప్పటికి యా కరెక్ట్ బ్రాండ్ సృష్టించారన్నమాట. అంటే ఈ షీ కేమ్ బ్యాక్ అని అడిగారంటే, అత్త వచ్చేసారంటే మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, వెన్ షీజ్ ఓపెనింగ్ మమ్మీస్ కిచెన్, మేమంతా పెద్ద ఇది, మాకు చాలా అవసరం ఉంది, ఆవిడ నీడ్ ఉంది, ఆవిడతో తొందరగా తొందరగా ఓపెన్ చేయమని అని చెప్తున్నా. వచ్చి అంటే అత్త నా ఇంటర్వ్యూ సంగతి దేవుడికి ఎరుగు, ఒక్కొక్కళ్ళు మీ దగ్గర 15-17 మందిలో 9-10 మంది మీ గురించే మాట్లాడారు అత్త, నా ఇంటర్వ్యూ ఎడిపోయిందో నాకు తెలీదు. ఇప్పుడు ఎలాగైతుంది మేడం, నా ఛానల్ ఎవరు చూడరు, ఈ కింద నా డిస్క్రిప్షన్లో మీ ఛానల్ చూసి అందులోకి దూరుతారు అందరూ. అదే అని అమ్మో అత్త మీరు ఇంత ఫేమ్ అత్త మీకు తెలుసా అని. ఏమో నాకు తెలియదే. ఎల్లో పేజెస్లో నా పేరు షూస్బరీలో ఎవరైనా సరే, అంటే మా ఏరియా పేరు షూస్బరీ అన్నమాట. ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు అమీర్పేట ఎట్లా ఉంటుందో అక్కడ షూస్బరీ అన్నమాట ఒక ఏరియా. ఆ ఏరియాలో ఎల్లో పేజెస్లో ఇండియన్ రెస్టారెంట్ అనుకోండి, కానీ ఫస్ట్ నా పేరు వచ్చేదండి ఎల్లో పేజెస్లో కూడా. నేను అదే అనుకుంటాను, నేను నిజంగా ఇదంతా నాకు భగవంతుడు ఇంత శక్తిని నాకు ఎట్లా ఇచ్చాడా అని నేనే అనుకునేది అనమాట. నేనేనా అని. అన్ని కూడా మదర్ కోసం వదులుకొని ఇక్కడ ఉంటున్నారు. యా అంతే. అప్పుడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ అయిన తర్వాత ఇట్లాగే ఇంకా ఒక రోజున ఎయిర్పోర్ట్లో మేము బ్యాగేజ్ తీసుకుని ఉంటే ఎవరో వచ్చేసారు నా పక్క. అప్పుడు మళ్ళీ ఇండియా నుంచి రిటర్న్ అయ్యా అనమాట. వెళ్తుంటే ఈయన చూస్తున్నారు, మేము చూస్తున్న పోర్టర్ నిలబడి ఉన్నాడు, ఏదో చెప్తున్నా మాట్లాడుతాను. మ్యామ్ ఆర్ యూ మమ్మీ హోమ్ కిచెన్ మమ్మీ అని అడిగారు ఎవడో ఒక అతను వచ్చి. ఏ సాయం అన్న, ఆర్ యూ కేమ్ బ్యాక్ అన్నాడు. ఈయన అంటున్నా చిన్నమ్మ ఇನ್ನು 30 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తుంది, నేను ఎవరు గుర్తుపట్టు. అదే కదా ట్విస్ట్ ఇక్కడ. ఇప్పుడు అంటే నేను మీకు ఇంటరప్ట్ చేస్తున్నారని అనుకోకండి, మా సార్ ఎస్బీఐలో రీజనల్ బ్యాంక్లో వర్క్ చేస్తారు యాజ్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో.
సో ఆయన ఎవరు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఉప్పల్లో ఇప్పుడు సంఘం కూడా చేస్తున్నారు కదా డిజిటల్ మహిళస్, 2-3 గుర్తుపడుతున్నారు నన్ను. గుర్తుపెట్టి మేడం మీరు డిజిటల్ మహిళ కదా, మీరు డిజిటల్ మహిళలు ఉన్నారు కదా, గుర్తుపడుతున్నారు. అట్లా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. మనం చేసే వర్క్ బిజినెస్ గా ఉమెన్స్ డెవలప్మెంట్ అయితే సో దాంట్లో వచ్చే గుర్తింపు వేరే. ఎందుకు వీళ్ళ ఆఫీస్ హెచ్ఆర్ వచ్చారు డెలివరీ తీసుకుంటాక, వీళ్ళ ఆఫీస్ ఫంక్షన్ అయితే నాకే ఇచ్చేవారు అనమాట. అంత పెద్ద పెద్ద. ఇప్పుడు ఎలా ఎందుకు షిఫ్ట్ అయ్యారు మేడం? అంటే అప్పుడు మీరు ఫుడ్ కోర్ట్ కదా మీకు ఇంట్రెస్ట్, సో ఇక్కడ మీ అదే ఎందుకు ఇంట్రెస్ట్? అంటే ఇక్కడ కూడా పెట్టమని చాలా మంది అడిగారు, నన్ను అడిగారు, మనం కొలాబరేషన్తో పెడదామని అడిగారు చాలా మంది. మేము 5 స్టార్ పెడతాము శైలజ, నువ్వేం పెట్టుబడి పెట్టదు, నువ్వు నిలబడతానంటే పెడతానని. నేను చెప్పాను నాకు ఇంకా అంత ఓపిక లేదు, ఆ మూడ్ అయిపోయింది అంతే. అది ఒక వేవ్లో ఉన్నాను, ఆ వేవ్ని అలా వెళ్ళిపోయినట్టయితే వెళ్ళిపోయేది, ఎక్కడికో వెళ్ళిపోయేది, లైఫ్ టర్న్ అయిపోయేది. బట్ అన్ఫార్చునేట్లీ గ్యాప్ వచ్చింది కదా, ఇంకా వదిలేసాను. ఇంకా అది అంటే ఇంట్లో కూడా నాకేంటంటే వద్దంట ముందు, అమ్మ కూడా అంతే, నా కోసం వచ్చా కదా, ఏం చేయకమ్మా నువ్వేం చేయక. వీళ్ళందరికీ ప్రొద్దున లెగిస్తే నాతో భయం, ఏం చెప్తాను ఏమంటాను. ఇంకా మేడం అయిపోలేదు, స్టార్ట్లో ఉన్నారు. మీ వీడియోస్ చూడగానే మేడం ఇప్పుడు కోచ్ అవుతామంటారేమో. ఆల్రెడీ అడిగేశారు అశ్లేష మ్యామ్, అవును మీరు కోచ్గా వెళ్ళకుండా మీరు ఇటు ఎందుకు వచ్చారు ఈ దారిలోకి అని. అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 1 ఇయర్ మొక్కలు ఇవన్నీ పెంచాను. నాకు ఇది కూడా చాలా ఇష్టం అన్నమాట, గార్డెనింగ్ అవన్నీ కూడా ఇష్టం అన్నమాట. అందుకని సర్లేని ఇంకా ఇక్కడ ఒక 100 పాట్స్ పెట్టేశాను, నా బాల్కనీ అంతా కూడా కొండలు పెట్టి. ఇక్కడ ఒక అందరూ అదొక పెద్దది 8th ఫ్లోర్లో కూర్చొని, అమ్మో ఆంటీ ఇదేంటి కిందాళ్ళు పైనాళ్ళు పక్కనాళ్ళు, అందరికీ ఒక విచిత్రమే. ఒక కొమ్మకి 15 ములక్కాయలు కాసేసినాయి, ములక్కాయలు, చుక్కుడుకాయలు, పొట్లకాయలు, డ్రాగన్ ఫ్రూట్తో సహా పండించేసాను. అన్నీ ఆర్గానికే, వేరే ఏం లేదు. అదొక ఇదైంది. సరే ఇందులోకి అప్పుడు నేను అన్నమాట, కాదు నాకు ఏమైనా చేయాలని ఉంది అని మా అన్నయ్యని అడిగాను. నిజంగా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం కదా, నేను చేయాలనుకుంటున్నాను అని అంటే, సరే నువ్వు చేయవే అన్నది. ఎగ్ ట్రేస్ బట్ రత్న ప్లాస్ట్ అని ఇండస్ట్రీ 40 years నుంచి దాంట్లోనే ఉన్నాడు అన్నయ్య. అయితే ఇంకప్పుడు అన్నాడు, మన వెండర్స్ అందరూ నార్త్ సైడ్ ఉన్నారు, నీకు చేయాలని ఉంది కాబట్టి నేను పట్టుకుంటే వదలనని అందరికీ తెలుసు. ఏదైనా పట్టుకున్నానంటే వదలను, దాన్ని అంతా చూడాలన్నమాట. అది ఇక నాకు సాధ్యం కాని పరిస్థితుల్లో వదిలేస్తాను. మీ శారీస్ క్వాలిటీలోనే తెలుస్తుందండి. ఆ శారీస్ క్వాలిటీ చూస్తుంటే 100% అసలు ఏదైనా ఒక డెడికేషన్, అది ఒక డెడికేషన్తో చేసే పనికి అది క్వాలిటీలో కనిపిస్తుందండి. ఆ డెడికేషన్, మీకు ఆ డెడికేషన్ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మీరు పెట్టిన ప్రతి బిజినెస్ లోని మీరు సక్సెస్ నేనే అనుకుంటాను. ఆ డెడికేషన్, ఆ జెన్యూనిటీ, ఆ ప్యూరిటీ, మీలో ఉన్న ప్యూరిటీ, పని హార్డ్ వర్క్ కాదు అనుష. ఇప్పుడు మాట వచ్చింది, నాకు గుర్తుకొచ్చింది, కొన్ని సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ కిచెన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఐటీ వాళ్ళకే ఇది మాట డెలివరీ ఉంది 11 o'clock, వాళ్ళు 11 కావాలన్నారు, అంతా స్నాక్స్ పెట్టారు. అయితే ఏమైందంటే పొటాటోస్ కొత్త తీసుకొచ్చాం, స్లైసర్ చేసేది. ఆ అమ్మాయిలకి చేతకట్ల, నా అసిస్టెంట్స్కి నేను చూపిస్తాను ఉండని చెప్పి తీసుకొని పొటాటో తీసుకొని టక్కడక్కడ ఇలా చేసేసి చూపించారు. ఇలా చేయాలని నాకు తెలియదు, కాబట్టి మనం అన్ని పెట్టేసుకొని చేసేస్తాను, ఏదైనా చేయలేనని భయం లేదు నాకు. చేసేసాను అయిపోయింది. యువతలకు వచ్చేసాను నేను. ఆ ప్రిపేరియా నుంచి మెయిన్ రూమ్లోకి వచ్చాను. వచ్చి నేను ఈ పని చేసుకుంటే 2 నిమిషాలు అయిన తర్వాత ఒక అమ్మాయి నా దగ్గర, ఒక అమ్మాయి అసిస్టెంట్ గుజరాతీ అమ్మాయి పరిగెత్తు, శైలజ ఏంటి నీకు బ్లీడింగ్ అయిపోతుందండి. నాకు బ్లీడింగ్, నాకేమవుతుంది బ్లీడింగ్, నాకు ఎక్కడ ఏం లేదని. నో నీకు చూసుకో ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు చూస్తే ఈ ఏలుకి, మీరు చెప్తే నమ్మరు, ఇక్కడ బోన్ బయటకు వచ్చేస్తుంది, ఇది లేదు ఇక్కడ పీస్. అంటే ఆ విషయం మీకు తెలియలేదు? నాకు తెలియలే అసలు. నాకు ఎంతసేపు ఏంటంటే 11 o'clock, ఇప్పుడు 9:30 అయింది, ఇంకా 1 hour టైం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఏదేది పొటాటో బజ్జీలు మాట, వాళ్ళకి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది, పొటాటో బజ్జీస్ మాట. వీళ్ళెవ్వరూ వెళ్ళరు, అంత పెద్ద ఆయిల్ దానికి వెళ్ళరు. నేనేంటంటే అక్కడ మనకి ఇవి ఉంటాయి, డీప్ ఫ్రైయర్స్ ఉంటాయి, కానీ నేను యూజ్ చేయాలి. కొన్ని అట్లా పెట్టాను అలంకారం, ఎందుకంటే నాకు దాని గురించి తెలిసిన తర్వాత నేను మంచి ఫుడ్ అందివ్వాలనుకున్నాను. ఒకసారి మనం దాన్ని 250 liters పోస్తే 2 months తీరు. అది ఎప్పుడు 230 degrees దగ్గర రాత్రి మగలు ఆ నూనె మరుగుతూనే ఉంటుంది. మరి అట్లాంటి నూనెలో మనం పద్దాక వండి తీస్తే మరి క్యాన్సర్ రాక ఏమవుతాయి మనకి?
నేను ఇవన్నీ ఆలోచించి నా చేతులతో నేను వండేది వాళ్ళకి అమృతం అవ్వాలి కానీ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఇది కాదు, తిన్నవాళ్ళు 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకుంటాను అనమాట నేను. అందుకోసం అని చెప్పి అయితే ఈ అమ్మాయి అప్పుడు చూసేటప్పటికి మొత్తం బ్లీడింగ్ మాట అంతా. అప్పుడు చూసి సరే సంజయ్ నేను సారీ ఆ ఏడుపులు 3 లేడీస్ ఒకటే ఏడుపు. అయితే ఏం చేశాను, గబగబా పేపర్ టవల్స్ చుట్టేసి చెయ్యి ఇట్లా పెట్టుకొని మీరు ఎవరిని వేస్తారంటే వేయలేనన్నారు. ఎడం చేత్తో టక 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 వేసేసాను అనమాట. వేస్తానే ఉన్నాను. అయ్యో వద్దు లేదు మేడం, నా వల్ల కావట్లేదు. మీరు బజ్జీలు వేసారు, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా వేసేసా బజ్జీలు కడుక్కొని వేస్తూనే ఉన్నా అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నాకు తెలియకుండా ఈయనకి ఆఫీసు ఫోన్ చేశారు. ఈయన ఆఫీసు వర్క్ ఇప్పటికీ కూడా మీకు చెయ్యి ఉన్నట్టుంది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇప్పటికీ ఉంటుంది. ఎక్కువ టచ్ గట్టిగా నొక్కితే నొప్పి వస్తుంది, బోన్ వచ్చేస్తుంది, వైట్గా బోన్ బాగా కనపడుతుంది అనమాట. అసలు లేదు ఇక్కడ పీస్ లేదు ఇక్కడ. అయితే ఇంకప్పుడు ఈయనకి ఫోన్ చేశారు కావచ్చు. ఈయనంట అమ్మ నేను వచ్చేస్తున్నాను, అంబులెన్స్ కాల్ చేస్తాను, నేను వచ్చేస్తున్నానంటే సార్ మీరు వచ్చాను ఫోన్ చేసి అర్జెంటుగా నేను అంబులెన్స్ కాల్ చేస్తాను వెళ్ళిపోను. నేను లేదు, చుట్టూ ఇంకా 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి, అందరు చూపు మన మీద పడుతుంది, నాకేం అవ్వదు, మీరు నిదానంగా రండి, నేనేం పర్లేదు, ఐఎమ్ ఐరన్ బాడీ, నాకేం భయం లేదు, మీరు కానివ్వండి అన్నాను. అనేది 1 అవర్ తర్వాత వచ్చేస్తాను. అంత తను 60 మైల్స్ దూరంలో ఉంటారన్నమాట ఆఫీసు. వచ్చిన తర్వాత గబగబా నన్ను పట్టుకుని అసలు నువ్వు మనిషివా రాక్షసువా, ఇంత బ్లడ్ పోవటం, అసలు ఆ బండిల్స్ బండిల్స్ ఇదైపోయింది అన్నమాట. సరే అని చెప్పేసి ఇంకప్పుడు వాళ్ళకి డెలివరీ ఇచ్చేసాను. అయిపోయిన తర్వాత పద అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇక అంతే, ఆవిడ క్లీన్ చేస్తా, అసలు నువ్వు ఏం మనిషివి అసలు నువ్వు అని తిడతానే ఉంది నన్ను. అప్పటి వరకే అంత యాక్టివ్గా ఉందని అప్పుడు పడిపోయాను అనమాట. అప్పుడు నాకు తెలియదు ఇక అంతే, అప్పటికి నా ఎనర్జీ అయిపోయిందంట, అయిపోయింది కదా, మోర్ దెన్ 1 లీటర్ పైన పోయిందంట బ్లడ్, నాకు తెలియదు. అప్పుడు సృహద పడిపోయాయి అనమాట. పడిపోతే ఇక అప్పుడు మళ్ళీ నన్ను ఎమర్జెన్సీలో పెట్టి ఇదంతా వేసి అసలు ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇది హీల్ అవటానికి 1 ఇయర్ పైన పడుతుంది అది ఇది అన్నారు. అంతే మెలకురాగానే మళ్ళీ, ఎందుకంటే మరుసటి రోజు ఇంకో డెలివరీ ఉంది, అది 150 మెంబర్స్ ఏదో పార్టీ డెలివరీ. కట్టేసేసారు, అంత అయిపోయింది, ఇంజెక్షన్స్ అన్నీ చేశారు. 1 అవర్లో డెడికేషన్, మీరు వర్క్ లో మొత్తానికి డెడికేషన్, సో ఎక్కడ మీరు తగ్గలేదు, సో దానివల్లే ఆ సక్సెస్ అంతా మీకు వచ్చింది. వెనక్కి వచ్చి 10 ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నో, వాళ్ళకి రేపు మనం మాట ఇచ్చాం, మన మీద ఆధారపడి వాళ్ళు 150 మెంబర్స్ని పిలుచుకున్నారు, పార్టీ ఉంది, అదేంటి నేను ఇంటికి వచ్చి ఏం చేస్తాను, పడుకుంటే నా నొప్పి తగ్గుతుందా, ఏం పర్లేదు, ఈ నొప్పిగా నాకు ఏం భయం లేదు, నేను చేయనులే, వాళ్ళ చేత చేపిస్తా అది ఇది అని చెప్పి మళ్ళీ కూర్చున్నా అంతే. నైట్ 9 వరకు కూర్చొని నేను చేస్తూనే ఉన్నాను. ఎంప్లాయీస్ అయితే తిట్టుకుంటారేమో వాళ్ళందరూ ఏడుపు, సార్ మేడం ఏంటి ఇంత మొండేంటి సార్, ఇంత ఇదేంటి సార్, అసలు ఇదేంటి సార్ అని చెప్పి నేను అందరికీ అదే చెప్పాను. మీరు ఎవ్వరు కూడా నాకు ఇట్లా బ్లీడింగ్ అయిందని కానీ ఇలా జరిగిందని కానీ ఎవరైనా కస్టమర్లకు చెప్తే ఊరుకొని నాకేం లేదు, నేను అంత పర్ఫెక్ట్, నాకేం అవ్వాల, నాకు బాగానే ఉంది. నాకు అంటే అట్లా కదా, నాకు ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒక పనిలోకి దిగినా లేకపోతే ఒక మాట ఎవరికైనా ఇస్తే దానికోసం మనం నిలబడాలి, అంతేగాని చేద్దాంలే చూద్దాంలే ఇంతేనా అవసరమా, నాకు ఎందుకు అసలు మైండ్ వర్డ్ ఇది అది ఉండదు. అసలు మీకు ఆ డెడికేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇది నేను అదే అనుకుంటాను. మనం ఒక పని అసలు నాకు ఇప్పుడు ఇక్కడ చాలామందిని చూస్తుంటే, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళని చిన్నపిల్లల్ని వీళ్ళని చూస్తే ఏంటి వీళ్ళు ఎందుకు ఇట్లా ఉంటున్నారు, అబ్బా ఇంత ఏజ్లో ఇంత చదువుకొని ఇంత ఇది ఉండి ఐడియల్గా లేజీగా మొహాలు నీరసంగా పెట్టుకొని, నేను మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 9 వరకు ఉంటే కూడా నా మొహాన వాళ్ళు నాకు రాసిన రివ్యూస్ మొహాన చిరునవ్వు జరగదు అని చెప్పి రాశారన్నమాట. ఎప్పుడు స్మైలీ ఫేస్ మా మీది ఎప్పుడు స్మైలీ ఫేస్ అని అడిగేవారు, నీకేం ఉండదా, నీకేం కష్టం ఉండదా, నష్టం ఎందుకుండో, కష్టాలు ఉంటే నష్టాలు ఉంటాయి, వదిలేద్దాం. ఎంత పని చేసినా మేడం ఆ ఒక్క చిన్న స్మైల్ మనది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళల్లో కూడా ఎవరైనా వచ్చినా సరే ఈ చిరునవ్వు అనేది పోయి మీరు ఎంత చేసినా కూడా వేస్టే కదా, నవ్వుతో ఎంత తక్కువ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అంటే ఈ టైంలో నేను చెప్పచ్చో లేదో తెలీదు, అంటే మా మావయ్య గారు కూడా అదే మాట అంటారు నాకు, ఇప్పుడు లేరు మా మావయ్య గారు, నేను చాలా మిస్ అవుతున్నాను. జస్ట్ నాకు మీకు చాలాసార్లు కూడా నేను చెప్పాను, మన డిజిటల్ మైనస్ కూడా అందరికీ తెలుసు, అంటే ఆయన కూడా అదే చెప్తారు, ఎంతసేపు నవ్వుతూ చేస్తుంది, ఎంత వర్క్ అయినా నవ్వుతూ చేస్తుంది, అది ఇంపార్టెంట్ అని ఎన్నోసార్లు చెప్తారు. మీ సక్సెస్ కారణం మీ చిరునవ్వు, మీ డెడికేషన్. ఎందుకు ఇప్పుడు నా యూట్యూబర్స్ ఉన్నారు కదా, చాలామంది నన్ను అదే అంటారు, మేడం అసలు ఒక అంటే నేను పేర్లు చెప్పను, షీఈ్ హయ్యర్ అథారిటీ, కలెక్టర్ లెవెల్లో ఉన్నారు, ఆవిడైతే ఒకటే అంటారు,
రాత్రి పడుకునేటప్పుడు మీ వీడియో జస్ట్ ఒక 5 minutes అయినా చూసి, ఎందుకంటే మిమ్మల్ని చూసి పడుకుంటా, ప్రొద్దున్నే లెగ్గానే మీదే చూస్తా ఫేస్. ఎందుకంటే అంత ఇది ఉంటుందంటే, ఎంత అట్రాక్టివ్గా, ఎంత పాజిటివిటీ, అసలు ఎంత స్మైలీగా, నేను చెప్పలేనమ్మా. మీరు నాకు అంత ప్రాణం మీరంటే. నా హస్బెండ్ అడుగుతున్నారు, ఏంటి అసలు ఎవరిని పట్టించుకో నువ్వు, ఎవరితోనే ఇదిగా ఉంటావు, ఇదేంటి నువ్వు అని అడుగుతారు నన్ను. నేను అదే అంటే థ్యాంక్ యూ అంటే అమ్మా, నాకు మీరు ఒక తల్లిలా అనుకుంటున్నాను. నేను 60-70 years ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా మన LIC ఆఫీసర్గా రిటైర్ అయ్యారంట. ఆవిడే అంతే, వదిలిపెట్టరన్నమాట. నాకు చాలామంది ఇలాంటి ఫ్యాన్స్ ఈ లైన్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారంటే, అమ్మా నువ్వు శైలజ, నువ్వు చిన్నపిల్లవైనా, నాకంటే వయసులో చిన్నదానివమ్మ, కానీ నాకు దేవతవమ్మ నువ్వు, నిన్ను చూడకుండా ఉండలేను. బిజినెస్ అంటే ఒకప్పుడు చాలా వెళ్ళిపోయింది, పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. మంచి ఇదిలో ఉండి మళ్ళీ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. అది కూడా 25 April నుంచే నాకు తెలిసి. ఏప్రిల్లో నా వీడియో ఒకటి స్ట్రక్ అయిపోయింది అనుష. అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంత చేసినా సెట్ అవ్వకపోతే మేము ఏం చేస్తాం అంటే యూట్యూబ్లోంచి బయటకు వచ్చేసాం, మొత్తం తీసేసుకొని మళ్ళీ రీఇన్స్టాల్ చేసాం. అప్పుడు ఏం జరిగిందో తెలీదు. అక్కడి నుంచి నా బిజినెస్ డౌన్ అయింది. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది మెసేజెస్ పెట్టారు నాకు, ఏమనంటే మీరు చేయట్లేదా, మానేశారా అని అడిగితే కూడా నాకు అప్పుడు కూడా స్ట్రైక్ అవ్వాలి. ఈ మధ్యన మన డిజిటల్ మహిళలకు వచ్చిన తర్వాత ఈ మన శరణ్య మ్యామ్ వీళ్ళందరూ చెప్పేది, మీరు ఇట్లా అప్రోచ్ అవ్వాలి మీ వీళ్ళతో, అంటే వీళ్ళంతా స్టార్టప్స్కి అందరికీ చెప్తున్నారు కదా. ఇవన్నీ చూస్తుంటే నాకు మొన్న లాస్ట్ వీక్ నేను వీడియో చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అవును, ఒకవేళ ఏ పరిస్థితిలో అన్నా నా సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ డెడ్ అయిపోయారా ఏంటి అని మీరు కూడా అన్నారు కదా, డెడ్ అయిపోయి ఉంటారని. అవన్నీ మైండ్లోకి ఎక్కి నేను మొన్న చేసేటప్పుడు లాస్ట్ వీక్ వీడియో చేసినప్పుడు, ఈ వీక్ రిలీజ్ అయ్యే వీడియోస్లో నేను అందరికీ రిక్వెస్ట్ పెట్టాను అనమాట, దయచేసి మీరు అందరూ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి, నాది చాలా నేను మిస్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ రిక్వెస్టబుల్గా అడిగాను అనమాట. మీరు రండి, ఎక్కడున్నారు మీరు అందరూ రావాలి, మీ అందరి కోసం. నిజంగా వీళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని నేను ముందుకు నడిచా. నా సబ్స్క్రైబర్స్ నాకు ఎంత ఎంకరేజ్మెంట్ అంటే రోజు 100 to 150 శారీస్ కూడా వెళ్ళిపోయినాయి ఒక్కొక్కసారి నా దగ్గర. క్వాలిటీ అలా ఉంది మేడం, శారీస్ వెళ్తున్నాయి అంటే చాలా వన్స్ మీ దగ్గర ఒక శారీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ సెకండ్ టైం శారీ తీసుకోవడానికి చాలా ఇంప్రెస్ అవుతారు. ఆబ్వియస్లీ క్వాలిటీ నేను డైరెక్ట్ గా చూసాను కాబట్టి. జామ్దాని అని అప్పటికి మనకి 23లో జామ్దాని అసలు హైదరాబాద్లో లేదు. ఆ జామ్దాని అది కూడా ఏంటంటే ఉంది, లేదని కాదు, కానీ అంటే హై రేంజ్ ఏంటంటే 5000 నుంచి మొదలుపెట్టి మనకి 1 lakh పైన వరకు ఉన్నాయి. కానీ అందరికీ కట్టుకోవాలని ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి 5000 పెట్టి కట్టుకునేంత స్తోమత ఉంది. నా ఆలోచనలు ఎప్పుడు ఇలాగ ఉంటాయి. మనం ఎప్పుడు ఈయన కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇలాగ ఉంటుంది. మీడియం లో మీడియం వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరు కట్టుకోగలిగే ఇది ఉండాలి. ఆ ఆలోచన చేసి అప్పుడు నేనేం చేశానంటే ఈ జామ్దాని వీవర్స్తో డైరెక్ట్ వీవర్స్తో వెళ్ళి 600లో శారీ పెట్టా. 600లో శారీ చూస్తున్నాను మేడం. మీ కలెక్షన్ మంచి కలెక్షన్, ఈవెన్ రేంజెస్ కూడా తక్కువ రేంజ్ నుంచి హై రేంజెస్ వరకు కూడా ఉన్నాయి. ఈ రేంజెస్ కూడా అన్ని బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. ఎక్కడ అలాగని తక్కువ రేటువి క్వాలిటీ తగ్గించలేదు మీరు ఎక్కడ. హై క్వాలిటీవి కూడా అంత ప్రైస్ కూడా పెట్టలేదు. అది కూడా ఆ క్వాలిటీ ఆ ప్రైస్ కి చాలా రీజనబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు పాపం షాపుల వాళ్ళని కూడా మనం అనుకుంటే ఏం తప్పలేదు, ఎందుకంటే కదా మెయింటెనెన్స్ ఉంటుంది, శాలరీస్ ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఇప్పుడు నాకేంటంటే నేను మహా అయితే బాగా రన్నింగ్ లో ఉన్నప్పుడు కలెక్షన్ మేడం మెయిన్. ఈవెన్ షాప్స్ లో కూడా ఏంటంటే ప్రొడక్షన్ ఇంత కనబడాలి. ఆబ్వియస్లీ అంతా తెచ్చేస్తారు, చెత్త చెదారం అంతా తెచ్చేస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళు బల్క్ లో కొట్టాలి. ఇంత పీస్ఫుల్ గా ఒక ఆడవాళ్ళు కూర్చొని అది సాఫ్ట్ క్లాత్ టెస్ట్ చేసి అంత మంచిగా ఒక మంచి కలెక్షన్ మైండ్ లో పెట్టుకొని అంటే ఈ శారీ ఇలాంటి వాళ్ళకి ఇంత ఇలా బాగుంటుంది, ఈ కలర్ వాళ్ళకి ఇది బాగుంటుందని మీలాగా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అక్కడికి వెళ్ళి కొనరు. అదే 100%. సో వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్ లో మిషన్స్ వర్క్ వస్తాయి కాబట్టి బల్క్ లో టపా కొంటారు, సగం ఉంటాయి సగం వెళ్ళిపోతాయి. సో ఆబ్వియస్లీ ఆ ప్రెషర్ అంతా ఆ ప్రైస్ అంతా వెళ్ళే శారీస్ మీద పడుతుంది. అంతే వెళ్ళని శారీ స్టాక్ అంతా ఉండిపోతుంది. ఈ వెళ్ళే శారీస్ మీద ఆ ప్రెషర్ ఆ స్టాక్ అంతా వెళ్తుంది. ఆబ్వియస్లీ ఈ మీద వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలి, సేల్స్ అందరికి ఎవరు ప్రతి ఒక్కరు ఒక రూపాయి కోసం చూస్తారు. నేను అందుకే చెప్తాను, నాకు ఆ జామ్దాని అయితే గానీ 300 వచ్చేది అన్నమాట ఒక్కొక్క ప్యాక్. నేను అదే చూసాను, బయట 25,000 చూసిన సారీ ఇక్కడ 6,000 ఉందని.
నేను ఇప్పుడు అదే చూసాను, ప్రైస్ రేంజ్ అంత చేంజ్. ఎందుకు నేనే తెప్పించా విజయవాడ గోలీ షాప్ నుంచి. నాకు మా వైఫ్ అన్నయ్య వైఫ్ తీసుకొచ్చారు, నాకు 14,000 పడింది శారీ. అదే శారీ నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర 11,000. నేనే అనుకున్నాను, అమ్మ బాబా ఎంత వేసుకుంటున్నారా అంటే. అసలు నేనే 11కి అంటే కొంచెం వేసుకుంటేనే నేను 11 అయింది నాకు. అంటే వీళ్ళు ఎంతంత పర్సంటేజ్ వేసుకున్నా కాదు వెళ్ళదు పాపం, వాళ్ళకి నడవదు అంత అయిపోతే అట్లా అన్నమాట. అదే అనుకున్నాను నేను, ఇట్లా అందివ్వాలి అనుకున్నాను, అందిస్తున్నాను అంతే. మీరు క్వాలిటీ ఇస్తున్నారు, మంచి ప్రైజ్ ఇస్తున్నారు, దానికి తగ్గట్టు మీ పాజిటివిటీ కూడా ఇస్తున్నారు. సారీస్ వెళ్ళకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. నేను అదే డిజిటల్ మైలోకి వచ్చాక ఎలా ఉంది మేడం? చాలా నాకేంటంటే ముందేంటంటే నా బిజినెస్ కంటే కూడా మీలాంటి వాళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అవుతుంటే అబ్బాయి ఎంత బాగుంది. పోనీ నా ఎక్స్పీరియన్స్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది. నా జీవితం కొంతమందికి నేను చేయాలి అంటే ఆదర్శంగా అవుతున్నాను అనే ఒక ఇది మాత్రం రియల్లీ నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. నెక్స్ట్ మన అడిగారు కదా ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్, మిడిల్ టర్మ్ గోల్, అట్లా నాకు కూడా చాలా గోల్స్ ఉన్నాయి అనుష. నేను దీంట్లోకి వచ్చింది కూడా కేవలం దీనికోసమే కాదు. నాకేంటంటే ఈ దేశంలో అడుగుపెట్టి నేను మన రాష్ట్రం నాకు ఎప్పుడు పిచ్చి ప్రేమ మన రాష్ట్రం అన్న మన ఇది తెలుగు వాళ్ళ ఇదే అంటే నేను మా ఇద్దరిది అదే గోల్. అదే అనుకుంటా మన రైతులకి కోసం, మన రైతులు ఇంత కష్టపడి పండించి చివరికి వచ్చేటప్పటికి ఈ ప్రకృతి దీనివల్ల అయిపోయి వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం గారిపోతుంది. అసలు వాళ్ళని చూస్తే నేను చెలించిపోతుంటాను. నా రైతుల కోసం చేయాలి, నా రాష్ట్రానికి చేయాలి, ఏదైనా చేయాలి, నాకు ఇంకా కావాలి. అందుకోసం నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నేను డబ్బు కోసం కూడా కాదు, దీన్ని స్టార్ట్ చేసింది కూడా అంతే. ఇక్కడి నుంచి ప్యాత్ పడాలి నాకు అంతే. నేను ఎప్పుడు ఇంత అదే అంటాను, నో దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ స్టెప్ ఇండియా. మేడం చెప్తున్నాను, అది నేను చెప్తున్నాను. ఈవెన్ మన డిజిటల్ మైల్లోకి వచ్చాక కూడా చాలా మందికి నీకు అనిపించేది కాబట్టి నేను చెప్తున్నాను, ఇది మీది స్టార్ట్అప్ అంతే. ఇది ఇక్కడతో ఆగదు, ఎక్కడికో వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మేడం. మీరు వెళ్ళాలి, మీ ఆదర్శంతో ఎంతో మంది డిజిటల్ మహిళాస్ అవనియండి, నార్మల్ ఉమెన్స్ అవనియండి, ఈవెన్ వచ్చే ఆడపిల్లలు, చిన్నపిల్లలు అంటే మ్యారేజ్ కానీ పిల్లలు అవనియండి, మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక హార్డ్ వర్క్ అనేది ఎలా చేయాలి, సో లైఫ్లో ఎలాగా మనకి అచీవ్మెంట్స్ తెచ్చుకోవాలనేది నేను నేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదు, నేను ఇచ్చేది కూడా ఏంటంటే అందరికీ ఒకటే, నా ఇదిలో బట్టి నేను చిన్న సలహా ఏమి ఇస్తానంటే, ఫస్ట్ మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా, మనం ఏ పని చేయాలని, ఇంట్లో పనైనా బయట పని ఏదైనా, ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ మానేయండి. ఇది మనం మొదలుపెట్టే ముందు నేను ఇది అవ్వకపోతే అసలు ఆ మైండే రాకూడదు. ఫస్ట్ నేను వద్దని చెప్తాను, అది ఆ మైండ్ సెట్టే వద్దు. అసలు నేను గెలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ స్లో అవుతున్నా, ఇప్పుడు నేను డిజిటల్ మహిళలకు రావడానికి కారణం కూడా ఏంటంటే నా బిజినెస్ కొంచెం డౌన్లోకి వచ్చేది. నేను ఇలా యూట్యూబ్లో ఎదుగుతున్నాను, ఇంకా ఏమన్నా ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, వీళ్ళందరినీ చూద్దాం. చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ చూద్దాం. నన్ను చూసి నేను వచ్చిన తర్వాత నన్ను చూసి నా ఏజ్ వాళ్ళు చాలా మంది వచ్చారు. అవును మేడం, అవును. నేను జెమ్ ప్రోగ్రామ్ లో కూడా, డైమండ్ లో కూడా మీరు వచ్చాక మిమ్మల్ని చూసి 3 మెంబర్స్ వచ్చారు, మీ ఏజ్ వాళ్ళే. మన దాంట్లో ఉన్నాడు చూసారా. నేను వాళ్ళు కూడా ఒక్కోసారి భయపడుతుంటే నేను ఏమన్నాను తెలుసా, మీరు ఒకసారి శైలజ గారితో ఎల్ఆర్ఎస్ చేయండి మేడం నేను అనేస్తున్నాను. మీ ఏజ్ మెంబర్ ఒకరు ఉన్నారు, శైలజ గారితో ముందు అర్జెంట్గా మీరు ఎల్ఆర్ఎస్ చేయండి, అప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు భయపడతారు, మీ ఏజ్ని చూసి ఎందుకు భయపడుతున్నారు. లేదు, మనకి భగవంతుడు ఆపర్చునిటీస్ చాలా ఇస్తున్నాడు, దాన్ని కరెక్ట్గా మనం అవైల్ చేసుకోవాలి అంతే. నేను అడిగేది అదేమో, నేను అందరికీ అదే చెప్తాను. అసలు మీకు ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఈ జన్మ తీసుకున్నాం అంటే దీనికి ఒక పర్పస్తోనే మనం కిందకు వచ్చాం, అది మర్చిపోతున్నాం. అది మర్చిపోయి ఈ జంజాటంలో పడి కొట్టుకుని చివరికి అసలు ఏంటి అంటే ఏమీ లేదు. రేపొద్దున పిల్లలు చూస్తారా, వీళ్ళు చూస్తారా, వాళ్ళు చూస్తారా, ఎవరు చూస్తారు మనని, ఈ ఆలోచన మనకి ఎంత కూడబెట్టామో ఈ ఆలోచన కాదు. నేను అదే చెప్తాను అనమాట. అసలు నన్ను ఎవరు చూస్తారు, నేను అందరూ అంటారు నీకున్నది ఒక్క కొడుకు కదా. నేను జాబ్ చేసేటప్పుడు అందరూ ఎక్కిరిచ్చేవారు, మీకు బొచ్చులో ముద్ద పడదు, కొడుకు కదా బొచ్చులో ముద్ద పడదని. నా ముద్ద నేనే వేసుకుంటాను, నా ముద్ద ఎవరు ఎక్కలేదు. ఆ మాట నేనే చెప్పేసేదాన్ని, నా ముద్ద నేనే వేసుకుంటే నాకు ఎవరో ఎక్కర్లేదని చెప్పేదాన్ని. ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఇటు హస్బెండ్ మీద లేదు, ఇటు పేరెంట్స్ మీద లేదు, ఇటు కొడుకు మీద లేదు, ఈవెన్ మీ మనవాడు కూడా పట్టించుకోరు. నేను అదే చెప్తాను, నేను చివరి నిమిషం వరకు నా ఇది నేనే చేసుకుంటా, నేను ఎప్పుడు వదలాలనుకుంటే నా ప్రాణం కూడా అంటే మా సిస్టర్స్ వీళ్ళందరూ అంటే ఏమి నువ్వు 120 ఏళ్ళు బతికితే బల్లగుచ్చేస్తున్నావు 120 అంట అనమాట. నువ్వు 120 ఏళ్ళు బతికితే ఎవరు నేను గుర్తుపట్టరా అంటే ఎవరు గుర్తుపట్టి నాకు అనవసరం, ఎవరు ఉంటారు ఎవరు పోతారు పొండి, నేనైతే ఉంటా.
అప్పుడు నా లైఫ్ నాకే బోరు. అంతే, మీలో ఉన్న హ్యాపీనెస్ తో నేను 120 కాదు 150 బతుకుతారు మేడం. నేదంటే ఇచ్చాడు భగవంతుడు, ఎన్ని పిచ్చి వేషాలు వేసి పిచ్చి చేసి మైండ్ నిండా పిచ్చి నింపేసుకొని మనం తెచ్చుకుంటున్నాం శరీరానికి రోగాలు. భగవంతుడు ఏమి ఇవ్వట్లా. ఎవరి జీవితానికైనా కర్మ కర్త క్రియ అన్నీ మనమే, ఎవరి జీవితానికి వాళ్ళే, బయట వాళ్ళు ఎవ్వరు కాదు. నేను నువ్వే ఆపుకుంటున్నావు, నేను నువ్వే ఇచ్చేసుకుంటా. నేను అది చెప్తాను, నాకైతే అర్థమైంది అదే. నేనేం పెద్ద యోగిని కాదు, నేను పెద్ద ఇది అని నేను అన్ను, కానీ నా లైఫ్ జర్నీలో నేను అర్థం చేసుకుంది అది అన్నీ మనమే, ఎవరి జీవితానికి వాళ్ళే. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అదే నా జీవితం అవుతుంది, నా ఆలోచన ఎట్లా ఉందో అలాగే సాగుతుంది. ఈరోజు కూడా నా బాడీలో బీపీ లేదు, షుగర్ లేదు, అసలు నాకు తెలియదు. నాకు నవ్వు వస్తుంది ఎవరన్నా బీపీ షుగర్ అంటే ఏంటి అదేదో పెద్ద ఏంటంటే సర్టిఫికేట్ లాగా భలే చెప్పుకుంటారేంటి అంట అనమాట. నేను బీపీ ఉందో షుగర్ ఉందో థైరాయిడ్ ఉంది ఏంటి అసలు, ఈ తప్ప ఇంకేం ఉండవా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే అనుష, నేను ఇక్కడ చూసింది ఏంటంటే చాలామంది ఏం అడుగుతున్నారంటే, ఇల్లు కొనుక్కున్నామండి మా అపార్ట్మెంట్కి, మా వీధి చివరే ఏంటి పెద్ద హాస్పిటల్ ఉంది అంటే, నాకే హాస్పిటల్ ఎందుకు అన్నాను నేనైతే. హాస్పిటల్ ఎందుకు నాకు అర్థం కాదు అసలు, ఇంటి చివరి హాస్పిటల్ ఏంటి అంటాను నేను. మనం చూడండి మా చిన్నప్పుడు మాకు మేము కృష్ణలంకలో ఉండేవాళ్ళం. అలాగే అట్మాస్ఫియర్ కూడా జనాలు కూడా మన దగ్గరలో హాస్పిటల్ ఉందా లేదా, ఈ పిల్లలకైతే మేడం స్టార్టింగే మేడం అసలు ఏంటి అసలు నాకైతే పిల్లలకైతే దగ్గరలో హాస్పిటల్ చూసుకుంటున్నారు పిల్లలకి. అసలు ఎందుకు హాస్పిటల్స్ నా దగ్గర నిజంగా నా చేతుల నుంచి అంతమంది పిల్లలు వెళ్ళారా ఏంటంటే, వాళ్ళు నెబ్లైజర్ పెట్టుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర. ఎందుకంటే అక్కడ కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, అది పెట్టుకొని వస్తే 15 డేస్లో నేను నా పిల్ల చేత నెబ్లైజర్ తెప్పించేస్తాను. ఎందుకు పెడుతున్నారు మీరు నెబ్లైజర్? లేదు అమ్మో బ్రీతింగ్ ప్రాబ్లం అది అని. ఎందుకు ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు ఇళ్లలో ఉంటున్నాయి నెబ్లైజర్స్ ఎందుకు వస్తుందో అసలు? ఈ నీట్గా పెట్టి మీరు అంత ఇదిగా చేసి అన్ని వేడివేడిగా అందిస్తే ఏ సీజన్లో అయినా ఎందుకు వస్తుంది? నేను అదే అన్నాను, అసలు ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఆ పిల్ల 12th గ్రేడ్ కూడా ఉందన్నమాట. అదే అండి శైలజ నువ్వు పెట్టిన భిక్ష ఇదే అని అంటుందన్నమాట ఆవిడ. నేను అదే అంటాను, అట్లా కాదు మనము కొంచెం ఇచ్చేయాలి, తల్లి వండి పెట్టండి. మీరు మీలాంటి వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ ఉంటాయి మేడం. ఈవెన్ మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా అత్తగారు కూడా ఇప్పుడు పిల్లలు ఫీవర్ వస్తుంది, ఫీవర్ రాగానే ఏం చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా ఒక యాంటీబయాటిక్ వేసేస్తున్నారు. మా అత్తగారు ఏం చెప్తారంటే, యాంటీబయాటిక్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చిందా? సో వాటర్లో కొంచెం తులసి ఆకులు, కొంచెం పసుపు, తర్వాత ఏమైనా కొంచెం జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకుంటే ఆబ్వియస్లీ అదే కదా యాంటీబయాటిక్. మంచిగా వాటర్ పొద్దున పూట పిల్లలకి పడితే ఆబ్వియస్లీ అదే యాంటీబయాటిక్ అంటారు. సో అది స్టార్ట్అప్ చేసిన దగ్గర నుంచి మేడం పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ ఊరికనే రాకపోతే, అంటే యాంటీబయాటిక్ యూజ్ అయితే రావట్లేదు మేడం. అంటే వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి కదా, సో 3-4 డేస్ మెడిసిన్ వేయడం, అంటే నార్మల్ ఫీవర్ సిరప్ వేస్తే తగ్గిపోతుంది. దాని ముందంతా ఏంటంటే యాంటీబయాటిక్స్ ప్రతి ఒక్కరు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే, వామిటింగ్ వస్తే యాంటీబయాటిక్ పోసేయడం అంతే. ఇలాంటి వాళ్ళ సజెషన్స్ ఇక్కడ అదే తీసుకోవాలి. నిజంగా నా దగ్గర కూడా అనుష వాళ్ళకి జలుబు అది వచ్చిందంటే కూడా నేను ఎప్పుడు పూర్వం మా అత్తగారు మా అమ్మమ్మ అన్ని గుర్తున్నాయి అన్నమాట నాకు అప్పుడే కూడా. ఏంటంటే అది ఆలివ్ ఆయిల్లో ఇది మన కర్పూరం, ముద్ద కర్పూరం వేసేసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేడి చేసి పిల్లలకి, వాళ్ళ అమెరికన్ పిల్లలైనా సరే అన్నమాట, వాడికి రాసేసేదాన్ని బాడీకి వెనక ఫ్రంట్ ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి, ఆలివ్ ఆయిల్ విత్ ఇది ముద్ద కర్పూరం దాన్ని స్మాష్ చేసి దాంట్లో కలిపి కొంచెం గోరువెచ్చగా చేసి మైక్రోవేవ్లో పెట్టి గోరువెచ్చగా చేసి రాస్తాను. 2 రోజులు వాళ్ళకి జలుబు తగ్గిపోయింది. ఎంత చక్కగా నిద్రపోయేవారు. అలానే 104 జ్వరం వస్తే కూడా పిల్లల్ని తీసుకెళ్ళేవారు కాదు. శైలజ మాకంటే నువ్వే బాగా చూసుకుంటావు, ఏంటి ప్రొసీడ్ ఏం పర్లేదు, ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకో. అసలు ఎంత ధైర్యం అనేది. మీ పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు మీకు భయం వేయట్లేదని. మాకేం భయం లేదు, మా అమ్మల దగ్గర ఉన్న అత్తల దగ్గర ఉన్న భయపడేవాళ్ళం, నీ దగ్గర ఏం భయం లేదు మాకు అనేవారు అన్నమాట. అంత నమ్మకంతో నా మీద పిల్లల్ని వదిలేసేవారు అన్నమాట. నేను అదే అనుకునేదాన్ని, అమ్మ కూడా నాకు ఒక్కటే చెప్పేది, నాలో ఏ సంస్కారం ఉదయించిందన్న, 1 మా అమ్మ, 2 మా మేనత్త, వీళ్ళిద్దరూ నాకు ఆదర్శమూర్తులు. బాగా నాకు తెలిసి మీరు ఒక చిన్న రీల్స్ కూడా మనకి మీ కలెక్షన్స్ పెట్టేటప్పుడు ఇలాగా ఆడవాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ ఇస్తూ కొన్ని రీల్స్ కూడా చేయండి మేడం మీ యూట్యూబ్ ఛానల్లో. అది కంపల్సరీ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ నుంచి చాలా మంది చాలా నేర్చుకుంటారు. సో ఈ బ్రాడ్కాస్ట్ వీడియో అయితే మాత్రం నాకు చాలా చాలా హార్ట్ఫుల్గా, చాలా హ్యాపీగా, అంటే మేడం ప్రొడక్ట్స్ కూడా చాలా జెన్యూన్గా హై క్వాలిటీగా ఉన్నాయండి. 100%. మీరు శైలజ గారి యూట్యూబ్ ఛానల్ లింక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి నేను మీకు
డిస్క్రిప్షన్లో పెడతాను. సో 100% మేడం పేజెస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హోల్సేల్గా మేడం దగ్గర శారీస్ కూడా పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.